నేను ఈ గుడారములో ఉన్నంతకాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. నేను మృతి పొందిన తరువాత కూడా మీరు సత్యము మీరు నిత్యము వీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు జాగ్రత్త చేతును. ఏలనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు కానీ ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి. మరియు ఎంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారు వేకో చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటన వెలుగుచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుష్యుని ఇచ్చను బట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి. పరిశుద్ధుడా, జీవం కలిగిన దేవా, జీవాధిపతి, స్తోత్రములు తండ్రి, వందనములు యేసయ్య. ఈ రీతిగా ప్రభా పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని వాక్య లేఖనాలు చదవటానికి గాను ప్రభా నీవు కృప చూపించావు తండ్రి. అందును బట్టి వందనములు. మేమైతే ప్రభా వాక్యాన్ని చదవగలిగిన వారముగా మాత్రమే ఉన్నాము కానీ ఈ వాక్యాన్ని మాకు విరిచి వడ్డించవలసిన వాడవు నీవే అయ్యున్నావు ప్రభా. వాక్యాన్ని ఏ ఉద్దేశముతో ప్రభా యేసయ్య రాయించి ఉన్నావో దాన్ని బయలుపరచవలసిన వాడవు నీవే అయ్యున్నావు ప్రభా. నీవే మా మధ్యకు దిగి వచ్చినందుకు స్తోత్రములు ప్రభా. మా మధ్యన నిలబడినందుకు స్తోత్రములు తండ్రి. కూడి వచ్చిన మా అందరితో ప్రభా నీవే మాట్లాడమని కోరుచున్నాం ప్రభా. ప్రభా యేసే ప్రతి బిడను దర్శించండి ప్రభా. మా హృదయాలు తాకండి మా గొప్ప దేవుడా. మా జీవితాలలో ప్రభా మీ నిత్య జీవపు మాటలు ప్రభా నాటి నూరంతలుగా ఫలించగలుగుటకు తండ్రి కృప చూపించండి. బోధించబడుచున్న ప్రతి మాట ప్రభువా యేసయ్య మేము పట్టుకొనగలుగుటకు తండ్రి మా కనులు తెరవండి, మా హృదయాలు తెరవండి ప్రభువా యేసయ్య. ప్రభువా మా గొప్ప దేవుడా, ప్రతి మాట మా జీవితాలలో నాటబడి ప్రభువా యేసయ్య మా గొప్ప దేవుడా కార్యము జరిగించగలుగుటకు తండ్రి, మమ్మల్ని త్వరపెట్టగలుగుటకు తండ్రి, మీ వాక్యముగా మా జీవితాలు మార్చబడటానికి గాను నీవే కృప చూపించమని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోనండి. అందరూ కొంచెం ముందుకు జరిగి కూర్చున్నట్లయితే మరి మైక్ బాగయ్యే లోపు మరి అందరూ వినగలుగుతారు. అన్ని నామముల కన్నా ఉన్నతమైన నామము, ప్రశస్తమైన నామము ప్రభు అయిన యేసుక్రీస్తు తన ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన సంఘానికి నా శుభములు. ఈ రీతిగా మరొక్కసారి దేవుని యొక్క మహాకృపను బట్టి మరి దాములూరు గ్రామంలో మరి మనమంతా సమావేశం అవటం దేవుని యొక్క కృప అయి ఉన్నది. మరి ఈ రీతిగా మన హృదయాలు తెరిచి మన స్వరాలు విప్పి మన దేవుణ్ణి మరి ఈ రీతిగా స్తుతించుకొని ఉన్నాము, మరి ఆరాధించుకొని ఉన్నాము. మరి ఆయన యొక్క నిత్య జీవపు మాటలు మరొక్కసారి మనం విని మన జీవితాలు మార్చబడటానికి గాను కృప చూపించి ఉన్నాడు. అటువంటి కృప చూపించిన మన దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన 2000 సంవత్సరాల క్రితం మన మధ్యన శరీరధారిగా జన్మించిన దేవుడై ఉన్నాడు. ఏ దేవుడైతే భూమి ఆకాశములను సృజించి ఉన్నాడో, ఏ దేవుడైతే సూర్యచంద్ర నక్షత్రములను సృజించి ఉన్నాడో, ఏ దేవుడైతే ఆకాశ పక్షులను, భూజంతువులను, మరి నీటిలో జీవించే ప్రతి జీవిని సృజించి ఉన్నాడో, ఏ దేవుడైతే నరులను సృజించి ఉన్నాడో అదే దేవుడు మన మధ్యకు శరీరధారిగా దిగి వచ్చిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మన దేవుడు శరీరధారిగా మన మధ్యన జన్మిస్తానని ఆయన ఏదెను వనంలోనే వాగ్దానం చేశాడు. ఏదెను వనంలోనే ఎప్పుడైతే మరి అవ్వ ఆదాములు వారు వాక్యాన్ని మరి తిరస్కరించి
వారు వాక్యాన్ని తిరస్కరించి పాపంలో పడిపోయారో అప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టుకోకుండా మరి వారి స్థానంలో వేరొకరిని సృజించకుండా దేవుడు ఏం చేశాడంటే మరి నేనే శరీరధారిగా మీ మధ్యకు వస్తాను, స్త్రీ సంతానముగా నేను వస్తాను, పాపం యొక్క తలను చితక్కొడతాను అని దేవుడు వాగ్దానం చేశాడు. అయితే వాగ్దానం చేసిన దేవుడు ఆయన నమ్మదగిన దేవుడు అయి ఉన్నాడు. ఆయన మానవుడు కాదు కానీ మరి ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, మరి సర్వాధికారము కలిగిన దేవుడై ఉన్నాడు, సార్వభౌమ అధికారము కలిగిన దేవుడై ఉన్నాడు. ఆయన వాగ్దానములు ఇచ్చువాడై ఉన్నాడు, వాగ్దానములు నెరవేర్చువాడై ఉన్నాడు. ఆయన మాట తప్పే దేవుడు కాదు. కనుక ఆయన 2000 సంవత్సరాల క్రితము మరి శరీరధారిగా జన్మించి ఉన్నాడు. శరీరధారిగా జన్మించి ఆయన 33.5 సంవత్సరాలు మన మధ్యన జీవించిన వాడిగా ఉన్నాడు, మానవుల మధ్యన జీవించిన వాడిగా ఉన్నాడు. అయితే ఆయన మానవుల మధ్యన జీవించి ఒక పరిచర్యను జరిగించాడు. మనుష్య కుమారుని పరిచర్య అంటాము. ఏ పరిచర్య జరిగించాడు దేవుడు? యేసుక్రీస్తు వారు ఏ పరిచర్య జరిగించాడు? మనుష్య కుమారుని పరిచర్య, లేదంటే ప్రవక్త పరిచర్య చేసిన వాడిగా ఉన్నాడు. కనుక ఆయన పరిచర్యను మనం గమనించినట్లయితే ప్రాముఖ్యంగా 3 భాగాలు, ఆయన పరిచర్యను ప్రాముఖ్యంగా 3 భాగాలుగా మనం డివైడ్ చేయవచ్చు. ప్రాముఖ్యంగా 3 భాగాలుగా యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్యను ప్రాముఖ్యంగా 3 భాగాలుగా మనం విభజించవచ్చు. మొదటి భాగంలో ఏం చేశాడంటే మన శరీరానికి సంబంధించిన కార్యాలు చేశాడు. శరీరానికి సంబంధించిన కార్యాలు మొదటి భాగంలో శరీరానికి సంబంధించిన స్వస్థతలు జరిగించి ఉన్నాడు. గుడ్డివారికి చూపునిచ్చాడు, చెవిటివారు వినగలిగిన వారుగా ఉన్నారు, మోగవారు తిరిగి మాట్లాడగలిగిన వారుగా ఉన్నారు, కుంటివారు నడిచారు, మరియు దురాత్మలు పట్టిన వారు విడుదల పొందుకొనిన వారుగా ఉన్నారు. శరీరానికి సంబంధించిన ఎటువంటి రోగముతో బాధపడినా కానీ మొదటి భాగము లేదంటే దాన్నే మనం మొదటి ఈడ్పు అంటాము. ఆ మొదటి భాగంలో శరీరానికి సంబంధించిన ప్రతి స్వస్థతను ఆయన జరిగించిన వాడిగా ఉన్నాడు. తరువాత ఆయన పరిచర్యలో 2వ భాగానికి మనం వెళ్తే శరీరం నుండి ఇంకొంచెం లోపలికి ప్రవేశించిన వాడిగా ఉన్నాడు. శరీరం లోపల మన ఆత్మ ఉంటుంది. ఆత్మకు సంబంధించిన కార్యాలు చేసిన వాడిగా ఉన్నాడు. 2వ భాగంలో ఆత్మకు సంబంధించిన కార్యాలు, మన ఆత్మలో మరి మన జ్ఞాపకాలు దాగుంటాయి, మన ఆత్మలో మన ఊహలు దాగుంటాయి, మన ఆత్మలో మనస్సాక్షి ఉంటుంది. కనుక దానికి సంబంధించిన కార్యాలు జరిగించిన వాడిగా ఉన్నాడు. హృదయ రహస్యాలు బయట పెట్టడం, జీవిత రహస్యాలు బయట పెట్టడం మరి యేసుక్రీస్తు వారు జరిగించడం మనం చూడగలుగుతా ఉన్నాం. అందులో భాగంగా ఒకనాడు ఆయన సమరయ స్త్రీని కలుసుకొని ఉన్నాడు. యాకోబు బావి దగ్గర సమరయ స్త్రీని ఆయన కలుసుకొని వాడిగా ఉన్నాడు. ఆయన సమరయ స్త్రీని కలుసుకొని ఆమె జీవితంలో ఉండిన రహస్యాలు ఒక్కొక్కటిగా చెప్పటం మొదలుపెట్టాడు. ఇదిగో నీకు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ భర్త కాదు అని ఆమె యొక్క హృదయ రహస్యాన్ని బయలుపరచడం మనం చూడగలుగుతా ఉండినాం. ఎలా తెలిసింది అంటే మరి యేసుక్రీస్తు వారు ఆమె యొక్క ఆత్మలోనికి ప్రవేశించిన వాడిగా ఉన్నాడు. మొదటి ఈడ్పేమో శరీరానికి సంబంధించిన కార్యాలు, 2వ భాగంలోనేమో మరి ఆత్మకు సంబంధించిన కార్యాలు ఆత్మలోనికి ప్రవేశించి ఆ యొక్క సమరయ స్త్రీ యొక్క ఆత్మలోనికి ప్రవేశించినప్పుడు ఆమె ఊహలు ఉన్నాయి, ఆమె జ్ఞాపకాలు ఉన్నాయి. ఆ జ్ఞాపకాలన్నీ యేసుక్రీస్తు వారు చదివారు. అందుకే మరి ఆ జ్ఞాపకాలు చదివి మరి నీకు 5 భర్తలు ఉన్నారు, మరి ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ భర్త కాడు అని చెప్పగలిగిన వాడిగా ఉన్నాడు. అంతేకాకుండా మత పెద్దలు సద్దుకయ్యులు కానీ పరిసయ్యులు కానీ శాస్త్రులు కానీ యేసుక్రీస్తు వారిని వాక్యములో ప్రశ్నలు అడుగుట ద్వారా ఇబ్బంది పెడదాం, ఇరకాటంలో పెడదాము అనే ఆలోచనతో ఆయన దగ్గరికి వచ్చినప్పుడు వారు ఆ ప్రశ్నలు అడగటానికి మునిపే ఆ ప్రశ్నలకు జవాబులు ఇచ్చిన సందర్భాలు మనం వాక్యంలో చూడగలుగుతా ఉన్నాం. ఎలా తెలిసింది అంటే ఆయన ఆత్మలోనికి ప్రవేశించి ఆ ఆత్మకు సంబంధించిన ఆ యొక్క జ్ఞాపకాలను ఊహలను చదివిన వాడిగా ఉండినాడు. అది 2వ భాగం అయి ఉన్నది. ఇక 3వ భాగము ఆ ఆత్మ లోపలికి ఇంకా లోపలికి ప్రవేశిస్తే
అక్కడ అంతరాత్మ ఉంటుంది. మానవుడు 3 గదులుగా సృజించబడ్డాడు. బయట శరీరం ఉంటుంది, ఆ శరీరం లోపల ఆత్మ ఉంటుంది, ఆ ఆత్మ లోపల అంతరాత్మ ఉంటుంది. మొదటి భాగం శరీరానికి సంబంధించిన భాగమై ఉన్నది. రెండో భాగము ఆయన పరిచర్యలో రెండో భాగము ఆత్మకు సంబంధించిన భాగము. మూడో భాగము అంతరాత్మకు సంబంధించిన భాగము. అంతరాత్మకు సంబంధించిన భాగంలో ఏం చేశాడంటే వాక్యాన్ని తెరవటం ప్రారంభించి ఉన్నాడు. హల్లెలూయా. ఈ వాక్యము మనకి దేనికి సంబంధించింది? మనకి ఇవ్వబడిన ఈ పరిశుద్ధ గ్రంథంలోని వాక్యము దేనికి సంబంధించింది? శరీరానికి సంబంధించిందా? కాదండి. ఆత్మకు సంబంధించిందా? కాదండి. అంతరంగానికి సంబంధించింది అయి ఉన్నది. ఆ అంతరంగములో గనక మనం వాక్యాన్ని అంగీకరించిన ఎడల ఆ వాక్యం వెళ్ళి మన ఆత్మను నియంత్రిస్తుంది, మన శరీరాన్ని కంట్రోల్లో పెడుతుంది. అంతరంగంలో ఆత్మ ఉండిన ఎడల మన ఆత్మ వాక్య ప్రకారం ప్రవర్తిస్తుంది. మన ఆలోచనలు వాక్య ప్రకారం ఉంటాయి, మన తలంపులు వాక్య ప్రకారంగా నడుచుకుంటాయి, మనస్సాక్షి వాక్య ప్రకారంగా నడుచుకుంటుంది, మన శరీరము వాక్య ప్రకారం నడుచుకుంటుంది. కనుక ఆ మూడో భాగంలో దేవుడు ఏం చేశాడంటే వాక్యాన్ని తెరవటం, వాక్యాన్ని బోధించటం, దేవుని రాజ్యం గురించి ప్రకటించటం, పరలోక రాజ్యం గురించి ప్రకటించటం, ఉపమాన రీతిగా దేవుడు వాక్యాన్ని ప్రకటించటం మరి మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతా ఉన్నాం. ఈ రీతిగా యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్య ఆయన 2000 సంవత్సరాల క్రితం మరి యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్య 3 భాగాలుగా ఉన్నది. మొదటి భాగంలో శరీరానికి సంబంధించిన కార్యాలు, రెండో భాగంలో ఆత్మకు సంబంధించిన హృదయ రహస్యాలు, మూడో భాగంలో పరిశుద్ధ ఆ యొక్క పరలోక పట్టణం గురించి, పరలోక రాజ్యము గురించి, దేవుని రాజ్యము గురించి, రక్షణ గురించి, తిరిగి జన్మించుట గురించి వాక్యాన్ని ప్రకటించటం మనం చూడగలుగుతా ఉన్నాము. ఆ రీతిగా 3.5 సంవత్సరాల పరిచర్య జరిగింది. అయితే దేవుడు కొన్ని మాటలు చెప్తా ఉన్నాడు. లోకాసు వార్తలో ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే లోకాసు వార్త 17వ అధ్యాయంలో మనుష్య కుమారుడు బయలుపరుచుట గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ముగింపు కాలంలో మనుష్య కుమారుడు మళ్ళా బయలుపరచబడతాడు. 2000 సంవత్సరాల క్రితం మనుష్య కుమారుడు ఏ విధంగా పరిచర్య చేసి ఉన్నాడో అదే మనుష్య కుమారుడు ప్రత్యక్షమవుతాడని లోకాసు వార్త 17వ అధ్యాయంలో 19వ వచనం 29వ వచనంలో చెప్పటం మనం చూడగలుగుతా ఉండినాం. మనుష్య కుమారుడు ప్రత్యక్షమైన దినాలలో ఆ దినాలు ఏ విధంగా ఉంటాయి? ఆ దినాలు నోహు దినములు ఏ విధంగా ఉన్నాయో మనుష్య కుమారుడు ప్రత్యక్షమయ్యే దినాలు అదే విధంగా ఉంటాయి. సొదొమ గుమొర్ర దినములు ఏ విధంగా ఉన్నాయో మనుష్య కుమారుడు ప్రత్యక్షమయ్యే దినాలు అదే విధంగా ఉంటాయి అని ఇక్కడ వాక్యంలో చెప్పబడటం మనం చూడగలుగుతా ఉన్నాం. లోతు దినాలు ఏ విధంగా ఉన్నాయో మనుష్య కుమారుడు ప్రత్యక్షమయ్యే దినాలలో అవే పరిస్థితులు ఉంటాయంట. నోహు దినాలు ఏ విధంగా ఉన్నాయండి? భూమి అంతటా పాపం విస్తరించింది. అయ్యా జలప్రలయం సంభవిస్తుంది. దేవుడు మీరు రక్షించబడటానికి నేను ఓడను సిద్ధపరుస్తా ఉన్నాను. ఆ ఓడలోనికి ప్రవేశించిన ఎడల, ఆ నావలోనికి ప్రవేశించిన ఎడల మీరు రక్షించబడతారని దేవుడు చెప్తా ఉన్నాడు. దేవుని ఆజ్ఞను బట్టి నేను ఆ యొక్క ఓడను సిద్ధపరుస్తా ఉన్నాను, లోపలికి రండి అంటే నోహు కుటుంబం తప్ప ఎవరు దేవుని వాక్యానికి భయపడని వారిగా ఉన్నారు, దేవునికి భయపడని వారిగా ఉన్నారు, దేవుని వాక్యానికి లోబడని వారిగా ఉన్నారు. నోవాహు దినములు ఏ విధంగా ఉంటాయో అదే విధంగా మనుష్య కుమారుడు అంటే దేవుడు నేను ప్రత్యక్షమవుతాను, ప్రత్యక్షమైన దినాలలో అదే పరిస్థితులు ఉంటాయి. నోహు దినముల్లో ఉండిన పరిస్థితులే మరలా సంభవిస్తాయి అని ఇక్కడ లోకాసు వార్తలో చెప్పటం మనం చూడగలుగుతా ఉండినాం. సొదొమ గుమ్మొర్ర పట్టణాలు ఎందుకు నాశనం చేయబడ్డాయి? పాపము విస్తరించటాన్ని బట్టి నాశనం చేయబడ్డాయి. మనుష్య కుమారుడు ప్రత్యక్షమైన దినాలలో సొదొమ గుమ్మొర్ర పరిస్థితులే భూమి మీద ఉంటాయని ఇక్కడ ఈ లోకాసు వార్త 17వ అధ్యాయంలో ప్రవచించబడటం మనం చూడగలుగుతా ఉన్నాము. మనం ఈనాడు మనుష్య కుమారుడు అంటే దేవుడే ప్రత్యక్షమైన దినాలలో మనం జీవిస్తూ ఉన్నాము. మన దేవుడు
మరి ప్రకటన 10వ అధ్యాయములో మరి చెప్పబడిన రీతిగా ఆయన బలిష్ఠుడైన వేరొక దూతగా దిగి వచ్చాడు. అదృశ్యుడైన దేవుడిగా శరీరం ధరించుకొని ఈ ముగింపు కాలంలో దిగి రాలేదు, కానీ అదృశ్యుడిగా దిగి వచ్చాడు. వాక్యపు శరీరాన్ని ధరించుకొని ఆయన దిగి వచ్చాడు. ఒక పాదము సముద్రం మీద మోపాడు, ఒక పాదము భూమి మీద మోపటం మనం చూడగలుగుతా ఉండినాము. కనుక ఈనాడు మనుష్య కుమారుడు బయలుపరచబడిన దినాలలో మనం జీవిస్తూ ఉన్నాము. మనుష్య కుమారుడు తన పరిచర్య పర్వాలేదులేండి, ఆగిపోద్ది. సాతాను కొంచెం ఒత్తిడి చేస్తూ ఉంటుంది, పర్వాలే, కింద పెట్టేస్తలే. ఏ గృహంలో పెట్టమన్నాను. మనుష్య కుమారుడు తీసేయండి, అవసరం లేదులేండి. మనుష్య కుమారుడు బయలుపరచబడుచున్న దినాలలో మనం జీవించుచున్న వారముగా ఉన్నాం. బయలుపరచబడిన దినంలో మనం జీవిస్తూ ఉన్నాము. మన దేవుడు ఆయన వాగ్దానం చేయబడిన రీతిగా మరి గడిచిన 7 సంఘకాలాలలో గడిచిన 2000 సంవత్సరాలుగా తండ్రి సింహాసనం మీద కూర్చుండిన వాడిగా ఉండినాడు. మన కోసం ఉత్తరవాదం జరిగించాడు, మన కోసం మధ్యవర్తిత్వం జరిగించాడు, మన కోసం తండ్రి అయిన దేవునితో మన పాపముల నిమిత్తం ఆయన బతిమాలుచున్నాడు, సమాధానపరుచుచున్నవాడిగా ఉండినాడు. అయితే ఇప్పుడు తండ్రి సింహాసనం మీద ఆయన లేడండి. తండ్రి సింహాసనం మీద నుండి ఆయన దిగి వచ్చిన దేవుడిగా ఉండినాడు. ఆయన తండ్రి సింహాసనం మీద దిగి వచ్చి ఇప్పుడు ఆయన చేతిలో తెరవబడిన చిన్న పుస్తకం ఉన్నదంట. ఆ చిన్న పుస్తకం ఏదో కాదు కానీ ఆ చిన్న పుస్తకము మరి విమోచన గ్రంథం అయి ఉన్నది. ఆ విమోచన గ్రంథాన్ని ఈనాడు మనకి అనుగ్రహించిన వాడిగా ఉండినాడు. అక్కడ ప్రకటన 10వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినట్లయితే యోహానికి ఆ చిన్న పుస్తకం ఇచ్చినట్లు మనం చూడగలుగుతా ఉండినాం. ఆ యోహాను ఎవరిని ప్రతిబింబిస్తా ఉన్నాడంటే ఈ ముగింపు కాలములో వధువుని ప్రతిబింబించేవాడిగా ఉండినాడు. కనుక ఆ వధువు మనమే అయి ఉంటుండగా మరి ఆ చిన్న పుస్తకం, ఆ తెరవబడిన వాక్యము అది మనకి అనుగ్రహించబడటం మనం చూడగలుగుతా ఉండినాము. కనుక మనుష్య కుమారుడు బయలుపరచబడిన దినములలో ఈనాడు మనం జీవించటానికి గాను దేవుడు కృప చూపిస్తూ ఉండినాడు. మరి అటువంటి మనుష్య కుమారుడు దిగి వచ్చి ఏం చేశాడు అంటే ఈ కాలపు ప్రవక్తను మరుగు చేసుకొని ఆయన ఒక పరిచర్యను జరిగించున్నాడు. ఈ కాలంలో దేవుడు ఒక ప్రవక్తను పంపిస్తానని వాగ్దానం చేసిన వాడిగా ఉన్నాడు. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనంలో యెహోవా నియమించిన ఆ మహాభయంకరమైన దినము రావటానికి మునుపు నా దాసుడైన ఏలియాను మీ వద్దకు పంపిస్తాను. నేను వచ్చి మిమ్మల్ని శపించుకుండానట్లు తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టును, పిల్లల హృదయాన్ని తండ్రుల తట్టును ఆయన త్రిప్పును అని రాయబడి ఉన్నది. దేవుడు వాగ్దానం చేసినప్పుడు, దేవుడు మరి ఒక వాగ్దానాన్ని ఇచ్చినప్పుడు ఆ వాగ్దానాన్ని దేవుడు ఎన్నడూ తప్పిపోడు. హల్లెలూయా. కనుక ఈనాడు మనం ముగింపు కాలంలో ఉన్నాము. తీర్పు రానై ఉంటుండగా మరి ఆ తీర్పు మరి సంభవించడానికి మునుపు దేవుడు మనకి ఏలియా ఆత్మ కలిగిన ఒక ప్రవక్తను పంపించడం మనం చూడగలుగుతా ఉండినాము. ఆ ప్రవక్తను మరుగు చేసుకొని దేవుడు దిగి వచ్చి మరలా మరొక్కసారి మనుష్య కుమారుని పరిచర్యను జరిగించి ఉన్నాడు. ఏ ప్రవక్త పరిచర్య అయితే యేసుక్రీస్తు ద్వారా జరిగి ఉన్నదో అదే ప్రవక్త పరిచర్య మరొక్కసారి ఈ ముగింపు కాలంలో జరగటం మనం చూడగలుగుతా ఉండినాం. అక్కడ ఆ ప్రవక్త పరిచర్యలో ఏ విధంగా అయితే 3 భాగాలు ఉన్నదో ఇక్కడ ఈ ప్రవక్త, ఈ కాలపు ప్రవక్తను నేను పంపిస్తాను అని దేవుడు చెప్పి ఉంటుండగా ఆ ప్రవక్తను మరుగు చేసుకొని ఆ ప్రవక్తను మరి తెరగా వాడుకొని మరొక్కసారి 3 భాగములు కలిగిన పరిచర్యగా దేవుడు జరిగించడం మనం చూడగలుగుతా ఉండినాము. లోపలికి వెళ్దాం. అసలు లోపలే పెట్టమన్నాను నేను. అసలు ఏ డిస్టర్బెన్స్ లేకోకుండా త్వరగా సెటిల్ అవ్వండి.
పర్వాలేదు. పర్వాలేదు పర్వాలేదు, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. కనుక 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్యను మనం గమనించినట్లయితే 3 భాగాలుగా ఉన్నది అని మనం చూసాము. మొదటి భాగంలో శరీరానికి సంబంధించిన కార్యాలు దేవుడు జరిగించున్నాడు. శరీరానికి సంబంధించిన స్వస్థతలు జరిగించున్నాడు. రోగాల నుండి మరి విడుదల కలుగజేసిన వాడిగా ఉన్నాడు. రెండో భాగంలో మనం గమనించినట్లయితే ఆత్మకు సంబంధించిన, శరీరం లోపల ఏముంటుందండి? ఆత్మ ఉంటుంది. ఆత్మకు సంబంధించిన కార్యాలు ఏంటండి? ఆత్మకు సంబంధించిన కార్యాలు ఆత్మలో ఏముంటాయి అంటే జ్ఞాపకాలు ఉంటాయి. ఆత్మలో ఏముంటాయి అంటే ఊహలు ఉంటాయి. ఆత్మలో ఏముంటాయంటే మనస్సాక్షి ఉంటుంది. ఆత్మలో ఏముంటాయంటే ప్రేమలు ఉంటాయి, ఎఫెక్షన్స్ ఉంటాయి అన్నమాట. కనుక దేవుడు ఏం చేశాడంటే రెండో భాగంలో ఆత్మకు సంబంధించిన కార్యాలు, హృదయ రహస్యాలు బయలుపరచడం, మరి జీవిత రహస్యాలు బయలుపరచడం, మరి మన మనస్సులో ఏమనుకుంటున్నామో అవి తెలియజేయటం, మరి యేసుక్రీస్తు వారు రెండో భాగంలో, ఆయన పరిచర్య యొక్క రెండో భాగంలో చేయటం మనం చూడగలుగుతా ఉన్నాం. మూడో భాగంగా వచ్చేపాటికి ఆత్మ లోపల అంతరాత్మ ఉంటుంది. మనం 3 గదులుగా సృజించబడ్డాం, శరీరముగా, ఆత్మగా, అంతరాత్మగా. మన శరీరం లోపల ఆత్మ ఉన్నది, ఆత్మ లోపల అంతరాత్మ ఉన్నది. కనుక అంతరాత్మ భాగంకి వచ్చేపాటికి దేవుడు ఏం చేశాడంటే వాక్యాన్ని తెరిచి ఉన్నాడు. మనకి వాక్యం ఇవ్వబడింది శరీరం కోసం కాదు, ఆత్మ కోసం కాదు, అంతరంగం కోసం వాక్యం ఇవ్వబడింది. అక్కడ వాక్యము మరి ప్రవేశిస్తే ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. అక్కడ దేవుడు ప్రవేశించినట్లయితే, అంతరంగంలో దేవుడు ప్రవేశించినట్లయితే, మన హృదయ సింహాసనం మీద దేవుడు ఆసీనుడై ఉన్నట్లయితే, ఆయన లోపలుండి బయట ఉండిన సమస్త కార్యాలను ఆయన నియంత్రించగలుగుతాడు. ఆత్మను నియంత్రించగలుగుతాడు, శరీరాన్ని నియంత్రించగలిగిన వాడిగా ఉండి ఉన్నాడు. కనుక వాక్యం అనేది అంతరాత్మకు సంబంధించింది. అక్కడ వాక్యం ఉండిన ఎడల అంతరంగంలో మనం ఏదైతే మనం మరి కలిగి ఉంటామో దానిని బట్టే మనం ప్రవర్తించు వారముగా ఉన్నాము. అక్కడ వాక్యాన్ని ప్రవేశింపజేయటానికి వాక్యాన్ని తెరిచిన దేవుడిగా ఉండి ఉన్నాడు. అయితే ఇప్పుడు మనం ముగింపు కాలంలో జీవించుచుంటుండగా ఈ ముగింపు కాలం కోసం దేవుడు ఒక వాగ్దానాన్ని ఇచ్చి ఉన్నాడు. ముగింపు కాలంలో మనుష్య కుమారుడు ప్రత్యక్షమవుతాడు. దేవుని రాకడ వేరు, మనుష్య కుమారుడు ప్రత్యక్షం అవటం వేరు. మనుష్య కుమారుడు ప్రత్యక్షమైనప్పుడు దేవుడు ఒక పరిచర్యను, ఆయన రాకడ సంభవించటానికి మునుపు మరలా దేవుడు మరి ప్రజలను హెచ్చరించటానికి నేను ప్రత్యక్షమవుతాను, ముందుగా తీర్పు తీర్చడానికి మునుపు, రాకడ సంభవించినప్పుడు వధువును కొనిపోవటానికి దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు. రాకడ దేనికోసం అంటే, రెండో రాకడ దేనికోసం అంటే తన వధువును కొనిపోవటం కోసం ఆయన వచ్చువాడై ఉన్నాడు. అయితే ఆయన రావటానికి మునుపు ఆయన ప్రత్యక్షమవుతానని చెప్తా ఉండినాడు. అదే లూకా సువార్త 17వ అధ్యాయంలో 29వ వచనంలో మనుష్య కుమారుడు ప్రత్యక్షమయ్యే దినాలలో దినాలు ఏ విధంగా ఉంటాయి? నోవహు దినముల వలె ఉంటాయి, లోతు దినముల వలె ఉంటాయి, సొదొమ గొమొర్రా వలె దినముల వలె ఉంటాయి అని లూకా సువార్తలో చెప్పటం మనం చూడగలుగుతా ఉండినాం. అయితే ఆయన రాకడ సంభవించినప్పుడు మరి దానికంటే మునుపు, ఆయన రాకడ సంభవించడానికి రహస్యంగా తన వధువును కొనిపోయిన తర్వాత ఈ భూమి మీద శ్రమల కాలాలు ప్రారంభం అవుతాయి. యెహోవా నియమించిన భయంకరమైన మహాదినం ప్రారంభం అయిపోతుంది. కనుక ఆ భయంకరమైన మహాదినములు రావటానికి మునుపు దేవుడు ఇంకో వాగ్దానం కూడా ఇస్తా ఉన్నాడు. మలాకి 4:5లో యెహోవా నియమించిన మహాభయంకరమైన ఆ దినము రావటానికి మునుపు, మీరు తీసి చూస్తా ఉన్నారా? మలాకి గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనంలో మరి యెహోవా నియమించిన మహాభయంకరమైన ఆ దినం రావటానికి మునుపు నేను వచ్చి మిమ్మల్ని శపించకుండానట్లు ఏలి ఆత్మ కలిగిన
నా దాసుని నేను పంపిస్తానని వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఆయన వచ్చి ఏం చేస్తాడంట? తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టు, పిల్లల హృదయాన్ని తండ్రుల తట్టు త్రిప్పును అని చెప్పబడటం మనం చూడగలుగుతా ఉన్నాం. అంటే ఒక వాగ్దానాన్ని కలిగి ఉన్నాం మనం. ఏంటి ఆ వాగ్దానము? దేవుడు నియమించిన మహాభయంకరమైన దినం రావటానికి మునుపు ఏలియాను ఒక ప్రవక్తను దేవుడు పంపిస్తానని వాగ్దానం చేయటం మనం చూడగలుగుతా ఉండినాము. ఇది నా మాట కాదు, మీ మాట కాదు, అది దేవుని మాట అయి ఉన్నది. మన మాటలు తప్పిపోతాయి. మనం ఇచ్చిన మాటలు కొన్నిసార్లు మర్చిపోతాం కూడా. మనం చేయలేక, నెరవేర్చలేక ఆ మాట దాటేస్తాం కూడా. కానీ మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడై ఉన్నాడు, సర్వ అధికారము కలిగిన దేవుడై ఉన్నాడు. వాగ్దానం ఇస్తే ఆయన ఖచ్చితంగా నెరవేర్చువాడై ఉంటాడు. కొంతమందికి ఈ వాక్యం చూపించినా కానీ నమ్మటానికి మనసు ఒప్పదు. దేవుడే నేను ప్రవక్తను పంపిస్తాను. దేవుడు ఏ దేవుడైతే అపోస్తులను ఏర్పాటు చేసుకున్నాడో, 12 మంది అపోస్తులను ఏర్పాటు చేసుకున్నాడో, ఏ దేవుడైతే కాపర్లను ఏర్పాటు చేసుకున్నాడో, ఏ దేవుడైతే సువార్థికులను ఏర్పాటు చేసుకుని ఉన్నాడో, అదే దేవుడు నేను ఒక ప్రవక్తను పంపిస్తాను, నేను తీర్పు దినం రావటానికి మునుపు నేను నియమించిన మహాభయంకరమైన దినం రావటానికి మునుపు నా ప్రవక్త నేను పంపిస్తాను అంటే విశ్వసించటానికి చాలా కష్టతరంగా అనిపిస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు వారి శరీరధారిగా వచ్చినప్పుడు కూడా ఈయనే మెస్సయ్య, ఈయనే రక్షకుడు, ఈయనే విమోచకుడు అని విశ్వసించటానికి అసలు మత పెద్దలకి ఏమాత్రం మింగుడు పడలేదంట. మేము ఇన్ని సంవత్సరాలు చదువుకున్నాము, వాక్యాన్ని అధ్యయనం చేశాము, ధర్మశాస్త్రాన్ని ఇన్ని సంవత్సరాలు అధ్యయనం చేసాం. ఈ వ్యక్తి చూస్తే ఎక్కడో మరి బెత్లెహేములో పుట్టాడు, నజరేతు ప్రాంతంలో జీవించాడు. వెనకబడిన ప్రాంతంలో దొంగలు, దోపిడీదారులు ఉండే ప్రాంతం నుంచి ఈ వ్యక్తి వచ్చి నేనే రక్షకుడిని, నేనే మనుష్య కుమారుని అని అంటా ఉన్నాడు అని మా హోదాకు తగ్గట్టు లేడు, మా చదువులకు తగ్గట్లేడు. ఈయనొచ్చి రక్షకుడు అంటాడేంటి? ఈయనొచ్చి మీ అందరి విమోచకుడిని అంటాడేంటి? ఈయనొచ్చి నేను దేవుని కుమారుని అంటాడేంటి అని విశ్వసించలేని పరిస్థితుల్లో ఉన్నారు. వారు ఎదురుగా దేవుడు అద్భుతాలు చేస్తూ ఉన్నాడు, స్వస్థతలు జరిగిస్తూ ఉన్నాడు, ఆశ్చర్యకార్యములు జరిగిస్తూ ఉన్నాడు, మహత్కార్యాలను జరిగిస్తూ ఉన్నాడు. అయినా కానీ వారు మాకంటే ప్రజలు ఈయన్ని వెంబడిస్తూ ఉన్నారు, ప్రజలంతా ఈయన్ని ఆరాధిస్తూ ఉన్నారని ద్వేషంతో నిండిపోయిన వారుగా ఉన్నారు. కానీ ఈ అద్భుతాలు చేయగలుగుతూ ఉన్నాడంటే, ఈ ఆశ్చర్య కార్యములు చేయగలుగుతూ ఉన్నాడంటే, ఎన్నో సంవత్సరాలుగా మరి ఆ యొక్క నడవలేని స్థితిలో ఉండిన వ్యక్తిని మరి లేచి నడవమని చెప్పాడంటే, నీ పరుపు ఎత్తుకొని లేచి నడవమని చెప్పాడంటే అది ఎవరు చేసిన కార్యం? మనుష్యుడు చేసిన కార్యమా, లేదంటే దేవుడు చేసిన కార్యమా అని వారు ఆలోచించటానికి వారి యొక్క ఆలోచన వారికి సపోర్ట్ చేయటం లేదు, వారి యొక్క అవిశ్వాసం సపోర్ట్ చేయటం లేదు. ఈనాడు కూడా ప్రజలు అదే విధంగా ఉన్నారు. దేవుడే చెప్తా ఉన్నాడు, నేను నా దాసుడైన ఏలియాను మీ వద్దకు పంపిస్తాను, అతడు వచ్చి మరలా పిల్లలమైన మన హృదయాలను తండ్రుల వైపు తిప్పుతాడు. తండ్రుల హృదయం పిల్లల తట్టు తిప్పటం అనేది ఒక భాగము, పిల్లల హృదయం తండ్రుల తట్టు తిప్పటం అనేది ఒక భాగం. తండ్రుల హృదయం పిల్లల తట్టు తిప్పే భాగము అది బాప్తిస్మిచ్చి యోహాను చేసిన పరిచర్య అయి ఉన్నది. తండ్రులైన ఇజ్రాయేలీయుల యొక్క హృదయాలను పిల్లలైన అపోస్తుల వైపు తిప్పాడు. ఈనాడు వచ్చే ప్రవక్త ఏం చేస్తాడంటే, పిల్లలమైన మన హృదయాలను మన తండ్రులైన అపోస్తుల వైపు మనం త్రిప్పబడటానికి ఏలియా ఆత్మ కలిగిన ప్రవక్త పంపించబడతాడు. ఆ ఏలియా ఆత్మ కలిగిన ప్రవక్త ఈ భూమి మీద ఉండినప్పుడు దేవుడే బలిష్ఠుడైన వేరొక దూతగా దిగి వస్తాడు. అది ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. ఏలియా ఈ భూమి మీద ఉండినప్పుడు బలిష్ఠుడైన వేరొక దూత, 10వ అధ్యాయం 1వ వచనంలో బలిష్ఠుడైన వేరొక దూత ఒక పాదము భూమి మీద మోపినట్లు, ఒక పాదము సముద్రం మీద మోపినట్లు ఆయన కుడి చేతిలో ఆ తెరవబడిన పుస్తకం, అదేంటి, ఏం పుస్తకం అంటే మరి అది విమోచన గ్రంథం, మనకి సంబంధించిన విమోచన గ్రంథం. ఎవరెవరైతే విమోచించబడతారో, ఎవరెవరి కోసమైతే ఆయన రక్తాన్ని కార్చాడో, ఎవరి కోసమైతే ప్రాణాన్ని పెట్టాడో వారి పేర్లన్నీ దాంట్లో రాయబడి ఉన్నాయి. ఒక ఇంటికి దస్తావీదు ఏ విధంగా ఉన్నదో విమోచనకు దస్తావీదు అయి ఉన్నది.
ఆ విమోచన యొక్క దస్తావీదు ఎవరి దగ్గర అయితే ఉన్నదో వారు అధికారము కలిగిన వారిగా ఉంటారు. ఇక సాతానుడు వారిని ముట్టే అవకాశం లేదు, సాతానుడు వారిని బంధించే అవకాశం లేదు, సాతానుడు వారిని వారిని పాపంలోనే ఉంచటానికి సంఖ్యలతో బంధించే అవకాశం ఇక ఉండదు. నేను హక్కు పత్రాన్ని పొందుకొని ఉన్నాను, ఇదిగో నాకు నా దగ్గర దస్తావీదు ఉన్నది, ఇదిగో ఈ స్థలం నాది, ఈ ఇల్లు నాది, ఇదిగో దస్తావీదు అని ఏ విధంగా మనం చెప్పగలుగుతాం? ఇదిగో నా కోసం నా దేవుడు తీర్పు తీర్చబడ్డాడు, నా కోసం నా దేవుడు రక్తాన్ని కార్చాడు, నా కోసం నా దేవుడు ప్రాణాన్ని పెట్టాడు, దానికి సంబంధించిన దస్తావీదు ఇది. ఇక నా మీద నువ్వు ప్రభుత్వం చేయలేవు, రోగాలతో ఇబ్బంది పెట్టలేవు, వ్యాధులతో ఇబ్బంది పెట్టలేవు, ఎందుకంటే నా దేవుడు నేను పొందిన దెబ్బల ద్వారా మీకు స్వస్థత కలిగి ఉన్నదని చెప్తా ఉండినాడు అని చెప్పటం మనం చూడగలుగుతా ఉన్నాం. కనుక మన దేవుడు దేనికోసం దిగి వచ్చాడంటే ఆయన యొక్క హక్కు పత్రాన్ని మనకి ఇవ్వటానికి, ఆయన విమోచన ప్రణాళికను మనకి తేటగా మనకి చూపించటానికి, ఆయన ఆలోచన ఏమై ఉన్నదో స్పష్టంగా మనకి బయలుపరచడానికి ఒక పాదాన్ని సముద్రం మీద మోపాడంట. ప్రకటన 10:1 ఒక పాదాన్ని సముద్రం మీద మోపటం, ఒక పాదాన్ని భూమి మీద మోపటం మనం చూడగలుగుతూ ఉండినాం. అయితే ఈ వాక్యాన్ని బోధించడానికి ఆయనకు ఒక తెర కావాలి. ఆ తెర ఎవరు అంటే ఈ కాలంలో పంపించబడే ఏలియా ప్రవక్త అయి ఉన్నాడు. ఆ ఏలియా ప్రవక్తను తెరగా వాడుకొని మరొక్కసారి 2000 సంవత్సరాల క్రితం ఏ విధంగా అయితే 3 భాగాలుగా తన పరిచర్యను చేసి ఉన్నాడో, ఇప్పుడు ప్రవక్తను మరుగు చేసుకొని 3 భాగాల పరిచర్య జరిగించి ఉన్నాడు. ప్రవక్త గారి పరిచర్యను కూడా మనం గమనించినట్లయితే ఈ కాలపు వర్తమానికుడు, ఈ కాలపు ప్రవక్త, ఏలి ఆత్మ కలిగిన వ్యక్తి ఎవరో కాదు కానీ విలియం మ్యారియన్ బ్రెన్హామ్ గారు. ఆయన పరిచర్యను మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారి పరిచర్య ఏ విధంగా ఉన్నదో ఈయన పరిచర్య కూడా అదే విధంగా ఉంది. ఎందుకంటే పరిచర్య చేసిన వాడు ఆయన కాదు కానీ ఆయన వెనకాల అదే అగ్నిస్తంభం, మోషేతో ఏ అగ్నిస్తంభం అయితే ఉన్నదో, మరి పాత నిబంధనలో ఉండిన ప్రవక్తలతో ఏ అగ్నిస్తంభం అయితే ఉన్నదో, పౌలుతో ఏ అగ్నిస్తంభం అయితే ఉన్నదో, ఈ కాలపు ప్రవక్తతో కూడా అదే అగ్నిస్తంభం ఉండి పరిచర్యను జరిగించున్నాడు. ఈ కాలపు వర్తమానికుని యొక్క పరిచర్య కూడా 3 భాగాలుగా ఉన్నది. ఆయన కూడా మరి మొదటి భాగంలో శరీరానికి సంబంధించిన స్వస్థతలు, యేసుక్రీస్తు వారు చేసినట్లే శరీరానికి సంబంధించిన స్వస్థతలు, గుడ్డివారు మరలా చూపు పొందుకున్నారు, మోగవారు మరలా మాట్లాడారు, కుంటివారు మరలా నడిచారు, చనిపోయిన వారు కూడా ప్రవక్త ప్రార్థన చేయగా లేవనెత్తబడటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఆ విలియం మ్యారియన్ బ్రెన్హామ్ గారు ఒకసారి ముంబై వచ్చాడు. ముంబై వచ్చినప్పుడు 16 రకాల మతాల వారు స్టేజ్ మీద కూర్చున్నారు. స్టేజ్ మీద కూర్చొని ఎవరు మతం మాదే నిజం, మాదే నిజం, మా దేవుడే నిజం, మా దేవుడే నిజం అని గొప్పలు చెప్పుకునే వారుగానే ఉన్నారు. ఈ ప్రవక్త గారు నిలబడి స్టేజ్ మీద ఆయన కోసం ఏర్పాటు చేసిన మీటింగ్స్లో ఈ ప్రవక్త గారు నిలబడి ఒక పుట్టుగుడ్డి వ్యక్తి తీసుకురాబడ్డాడు. నా దేవుడు నిజమైన దేవుడు, హల్లెలూయా, నా దేవుడు నిజమైన దేవుడు, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు అయి ఉన్నాడు. ఎటువంటి శక్తి కలిగిన దేవుడు అంటే ఇదిగో పుట్టుగుడ్డి వ్యక్తి తీసుకురాబడ్డాడు కదా మన మధ్యకు. మీ దేవుళ్ళు నిజమైన దేవుళ్ళు అయితే ఈ వ్యక్తికి చూపునివ్వండి అని పాత నిబంధనలో ఏలియా ఏ విధంగా అయితే సవాలు విసిరాడో ఈయన కూడా అదే ఆత్మ కలిగిన వాడై ఉన్నాడు, అదే విధంగా సవాలు విసిరిన వాడిగా ఉన్నాడు. అక్కడ పాత నిబంధనలో అయితే కర్మేలు పర్వతం మీద మీ దేవుడు నిజమైన దేవుడో నా దేవుడు నిజమైన దేవుడో ఇక్కడే నిర్ణయించబడాలి. మీరు బయలుకి మరి ప్రార్థన చేయండి, రోజంతా ప్రార్థన చేయండి, మీరు ఒక బలి పశువును సిద్ధపరచుకోండి, నేను కూడా నా దేవునికి ఒక పశువును నేను సిద్ధపరచుకుంటాను, నా దేవునికి నేను ఒక బలిపీఠాన్ని కడతాను, నేను కూడా ప్రార్థన చేస్తాను. ఎవరైతే ఆకాశము నుండి అగ్ని క్రొమ్మరించునో ఆయనే నిజమైన దేవుడని ఇక్కడే నిరూపించాలి. ఇక 2 ఆలోచనలు వద్దు మనకి, ఒకటే నిజమైన దేవుడిని మనం ఆరాధిద్దాం, ఇక్కడే నిరూపించబడాలని. పాత నిబంధనలో ఏ విధంగా అయితే ఏలియా సవాలు వేశాడో, ఎక్కడో అమెరికాలో పుట్టిన ఆయన ఇండియా వచ్చి 16 మతాలు వాళ్ళు స్టేజ్ మీద కూర్చుంటుంటే ఎవరు నిజమైన దేవుడు ఇక్కడ నిర్ధారించబడాలని పుట్టుగుడ్డి వ్యక్తి కోసం ప్రార్థన చేయగా ఆ స్టేజ్ మీదే చూపు పొందుకొనిన సాక్ష్యము ఈనాడు యూట్యూబ్లో ఉంది. ఎక్కడో జరిగిన కార్యం కాదు, మన దేశం వచ్చాడు. ప్రపంచ దేశాలు మొత్తం 7 సార్లు మరి తిరిగి పరిచర్య చేశాడు. అందులో భాగంగా భారతదేశానికి కూడా వచ్చాడు. భారతదేశానికి వచ్చి మరి నిజమైన దేవుడు ఎవరో నిరూపించటం మనం చూడగలుగుతూ ఉండినాం. చేసిన కార్యము
చేసింది ప్రవక్త కాదు, ప్రవక్త పక్కన అగ్నిస్తంభం ఉన్నది. హల్లెలూయా. ఆనాడు మోషే 10 తెగుళ్ళు ఆయన సెలవు ఇవ్వగా 10 తెగుళ్ళు ఐగుప్తు దేశం మీదకి వచ్చాయి అంటే మోషే చేశాడా? మోషే నీలాగా నాలాగా సాధారణమైన మానవుడై ఉన్నాడు. అయితే ఆ మోషేను మరుగు చేసుకొని దేవుడు దాగి ఉన్నాడు. మోషేను ఒక తెరగా వాడుకోవటం మనం చూడగలుగుతా ఉండినాం. ఈ కాలంలో కూడా విలియం మ్యారియన్ బ్రెన్హామ్ అనే వ్యక్తి దేవుడు కాదు కానీ ఆయన కూడా ఒక తెరగా ఉన్నాడు, ఒక ప్రవక్తగా ఉన్నాడు. ఆయన వెనకాల దేవుడు ఆ పరిచర్యను జరిగించుచున్న వాడిగా ఉండినాడు. కనుక ఆయన మరుగు చేసుకొని మనుష్య కుమారుని పరిచర్య మరొక్కసారి ఈ ముగింపు కాలంలో జరిగించటం మనం చూడగలుగుతా ఉండినాము. ఆయన పరిచర్య అయిపోయింది. ఆయన పరిచర్య కూడా 3 భాగాలు. శరీరానికి సంబంధించిన స్వస్థతలు చేశాడు. తర్వాత 2వ భాగంలో ఆత్మకు సంబంధించిన కార్యాలు ప్రార్థన చేయించుకోవటానికి మరి ప్రవక్త గారి దగ్గరికి వచ్చారు. ప్రవక్త గారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన, ఇదిగో నువ్వు పలానా పట్టణం నుంచి వచ్చేసావు, పలానా పట్టణం నుంచి వచ్చావు, పలానా గ్రామం నుంచి వచ్చావు, పలానా వీధి నుండి వచ్చావు, నీ ఇంటి నెంబర్ పలానా, నువ్వు పలానా వ్యాధితో బాధపడతా ఉన్నావు. ఆ వ్యాధి ఎందుకు వచ్చిందో తెలుసా? పలానా రోజు పలానా తప్పిదం చేసావు. ఇప్పుడు అద్భుతాలు చేసేవాళ్ళని మనం చూసినట్లయితే 10,000 మంది కూర్చున్నారనుకోండి. ఇక్కడ మరియా అమ్మ అనే ఒక ఆవిడ ఉంది, ఇక్కడ మార్తమ్మ అనే ఒక ఆవిడ ఉంది. 10 మంది ఉంటారు. సందుకు 10 మంది మరియమ్మలో, సందుకు 10 మంది మార్తమ్మలు ఉంటారు. పలానా మరి ఇక్కడ తలనొప్పితో బాధపడే వాళ్ళు ఉన్నారు, ఇక్కడ ఒళ్ళు నొప్పులతో బాధపడే 100 మంది ఉంటారు. అలా కాదు, వ్యక్తి వచ్చినప్పుడు నువ్వు పలానా గ్రామం నుంచి వచ్చావు, నాకు దేవుడు చూపిస్తా ఉన్నాడు, పలానా రోడ్డు నుంచి వచ్చావు, నీ ఇంటి నెంబర్ పలానా, నువ్వు పలానా వ్యాధితో బాధపడుతున్నావు. అయితే దేవుడు నీకు స్వస్థత దయచేసి ఉన్నాడు. ఇదిగో నువ్వు ఈ తప్పిదం చేసావు, దాన్ని సరి చేసుకో, దేవుడు నీకు స్వస్థత ఇస్తాడు. సరి చేసుకున్నప్పుడు స్వస్థతలు వచ్చాయి. ఆ విధంగా హృదయ రహస్యాలు, 2వ భాగంలో హృదయ రహస్యాలు దేవుడు బయలుపరిచిన వాడిగా ఉండి ఉన్నాడు. ఇక 3వ భాగము విమోచన ప్రణాళిక. మరి అనేక సంగతులు గడిచిన సంఘకాలాల్లో ఎన్నో సంగతులు మనకి పూర్తిగా బయలుపరచబడాల. అయితే ఆ సంగతులన్నీ ప్రవక్త ద్వారా బయలుపరచబడటం, మనం తిరిగి అపోస్తుల విశ్వాసం వైపు మరి త్రిప్పబడటం మనం చూడగలుగుతూ ఉండినాం. ప్రవక్త పరిచర్య అయిపోయింది. ప్రవక్త పరిచర్య అయిపోయిన తర్వాత మరి ప్రవక్త పరిచర్య దినాల్లో ఆయన ఒక ప్రశ్న అడిగారు, అయ్యా వధువుకి పరిచర్య ఉంటుందా అంటే, వధువుకు కూడా పరిచర్య ఉంటుంది అని ప్రవక్త సమాధానం ఇస్తా ఉన్నాడు. ఏ దేవుడైతే ప్రవక్తను మరుగు చేసుకొని తన పరిచర్యను జరిగించాడో అదే దేవుడు ఇప్పుడు ఈ కాలంలో తన నిజమైన సంఘాన్ని మరుగు చేసుకొని ప్రవక్త ద్వారా ఏ విధంగా అద్భుతాలు జరిగించున్నాడో తన వధువును మరుగు చేసుకొని కూడా అదే విధంగా అద్భుతాలు జరిగించనై ఉన్నాడు. రానై ఉన్న దినాలలో వధువు మీద ఒత్తిడి రానై ఉన్నదండి. ప్రపంచంలో ఉండిన వారంతా ఏకమైపోతారు, నిజమైన సంఘానికి విరుద్ధంగా నిలబడతారు. నిజమైన సంఘానికి విరుద్ధంగా నిలబడినప్పుడు ఈమె మాత్రం వాక్యముతోనే నిలిచి ఉంటుంది. హల్లెలూయా. కుడికి కానీ ఎడమకు కానీ తప్పిపోదు. అయ్యో నాకు అవమానాలు జరిగిపోతున్నాయని లోకంతో కలిసిపోదు. అయ్యో నాకు ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయని ఆమె మరి అందరిలాగా ప్రవర్తించదు. కానీ వాక్యముతోనే నిలిచుండే వధువును మరుగు చేసుకొని దేవుడు మరొక్కసారి ఈ ముగింపు కాలంలో తన యొక్క వాక్యాన్ని మరి ప్రకటించనయ్యున్నాడు. ఆఖరిసారిగా ఈ లోకానికి వధువు ద్వారా తన నిజమైన సంఘము ద్వారా వాక్యాన్ని ప్రకటించనయ్యున్నాడు. ఆ ప్రకటించే క్రమంలో వధువు ఎటువంటి శక్తిని పొందుకుంటుందంటే, అపోస్తులు ఎటువంటి శక్తిని కలిగి ఉన్నారో అటువంటి శక్తిని ఆమె పొందుకుంటుంది. ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. మనం నీడ పడితేనే ప్రజలు స్వస్థత పొందుకునే పరిస్థితి. యేసుక్రీస్తు వారిలో ఎటువంటి శక్తి అయితే బయలు వెళ్ళిందో తన వధువులో కూడా అదే శక్తిని దేవుడు నింపువాడై ఉన్నాడు. రక్తస్రావం కలిగిన స్త్రీ ఏ విధంగా అయితే యేసుక్రీస్తు వారిని ముట్టినప్పుడు ఆమె స్వస్థత పొందుకొని ఉన్నదో, నిన్ను నన్ను ముట్టినప్పుడు కూడా అదే విధంగా ప్రజలు స్వస్థత పొందుకుంటారు. హల్లెలూయా. అవే అద్భుతాలు, అవే సూచక్రియలు వధువును మరుగు చేసుకొని దేవుడు జరిగించనై ఉన్నాడు. వధువుకు కూడా ఒక పరిచర్య, ఆఖరిసారిగా ఈ వర్తమానాన్ని ఈ లోకానికి ప్రకటించే పరిచర్య. ఈ వర్తమానం సత్యము, ఇది దేవుడు అనుగ్రహించిన పరిచర్య అని రుజువుపరచటానికి గాను దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? అద్భుతాల ద్వారా, సూచక్రియలు జరిగించుట ద్వారా ఆ వాక్యాన్ని ఇది సత్యమని నిరూపించువాడై ఉన్నాడు. ఆమె ఎటువంటి ఒత్తిడి, ఆమె పైకి ఎటువంటి ఒత్తిడి వచ్చినా కానీ ఆమె
కుడికి కానీ ఎడమకు కానీ తప్పిపోనిదిగా ఉన్నదనే విషయాన్ని మనం గుర్తించవలసిన అవసరం ఉన్నది. ఇక్కడ మనం చదివిన వాక్య భాగాన్ని గమనించండి. 2 పేతురు 1 అధ్యాయం 12వ వచనం. కాబట్టి పేతురు రాసిన 2వ పత్రిక 1 అధ్యాయము 12వ వచనం. కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నను వీటిని గురించి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేయుటకు సిద్ధముగా ఉన్నాను. ఎవరు మాట్లాడుతున్నారండి ఈ మాటలు? పేతురు మాట్లాడుచున్న మాటలు అయి ఉన్నాయి. పేతురు గారు ఆయన పరలోకపు తాళపు చెవులు కలిగిన వాడై ఉన్నాడు కనుక అటువంటి పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. వారితో ఏం మాట్లాడుతూ ఉన్నాడు? ఇదిగో మీకు ఈ కాలానికి సంబంధించిన సత్యమైన వాక్యం మీకు ఇవ్వబడి ఉన్నది. ఇంకా అపోస్తులు బతికే ఉన్నారు కాబట్టి, ఇంకా పరిచర్య చేస్తూ ఉన్నారు కాబట్టి, ఇంకా ఆ కాలంలో సత్యవాక్యానికి ఎటువంటి మరి లోక సంగతులు మరి జోడించబడాల. సత్యవాక్యంగానే ప్రకటించబడుతుంది. మానవ తర్జుమాలు ఇంకా ఇవ్వబడాల. మానవ ఆలోచనలు ఇంకా సంఘంలో జరిగించటం లేదు. పరిశుద్ధాత్మ మీద ఆధారపడ్డారు. పరిశుద్ధాత్మ ఏ సంగతులైతే మరి అపోస్తులను మరుగు చేసుకొని బయలుపరుస్తూ ఉన్నదో ఆ సంగతులనే వారు బోధిస్తూ ఉన్నారు. సత్యవాక్యాన్ని వారు కలిగి ఉన్నారు. ఎటువంటి మరి కల్పిత కథలు వారి మధ్యన బోధించడం లేదు. ఎటువంటి గారడి మాటలు వారి మధ్యన బోధించటం లేదు. మీరు సత్యవాక్యాన్ని మీరు కలిగిన వారై ఉన్నారు. సత్యవాక్యం కలిగిన మిమ్మల్ని నేను హెచ్చరిస్తూ ఉన్నాను. మరొక్కసారి ఈ సంగతులు బోధించటానికి, జ్ఞాపకం చేయటానికి నేను సిద్ధ మనస్సు కలిగిన వాడనుగా ఉన్నాను. ఏదైతే మాకు యేసుక్రీస్తు వారు ప్రకటించారో, యేసుక్రీస్తు వారు ప్రకటించిన సంగతులనే మేము మీకు ప్రకటించాము. మరొక్కసారి జ్ఞాపకం చేయటానికి మీకు నేను సిద్ధ మనస్సు కలిగి ఉన్నానని పేతురు చెప్తా ఉన్నాడు. మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారము త్వరగా విడిచిపెట్టవలసి వచ్చినని ఎరిగి. పేతురు గారు అప్పటికే పరిచర్య చేసి చాలా దినాలు అయిపోయింది. ఆయన ఇక వృద్ధాప్యానికి చేరుకొని ఉన్నాడు. నా దేవుడు ముందుగానే చెప్పాడు, నేను ఎటువంటి పరిస్థితుల్లో నేను మరణిస్తానో పేతురు గారితో దేవుడు ముందుగానే చెప్పాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మరణించిన తర్వాత, మరణం నుండి తిరిగి లేచిన తర్వాత పరలోకానికి వెళ్ళటానికి మునుపు సంఘంతో మాట్లాడాడు. అందులో భాగంగా పేతురుతో మాట్లాడి ఉన్నాడు. పేతురు, నువ్వు వృద్ధాప్యంలో నువ్వు ముసలివాడివి అయినప్పుడు వేరొకరు వచ్చి నిన్ను నిలబడతారు, వేరొకరు వచ్చి నీ నడుము కడతారు. నువ్వు చేతులు చాపగా వేరొకరు వచ్చి నీ నడుము కడతారు. నీకు ఇష్టం లేని ప్రదేశాలకి నిన్ను తీసుకువెళ్తారు అని యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఆయనకి సంభవించే మరణం గురించి, పేతురుకు వచ్చే మరణం గురించి ముందుగానే యేసుక్రీస్తు వారు ప్రకటించారు. నేను అటువంటి సమయానికి నేను చేరుకున్నాను. అయితే నేను ఈ గుడారానికి మరి ఈ భౌతికమైన ఈ గుడారాన్ని విడిచిపెట్టడానికి మునుపు మీకు మరొక్కసారి బోధించబడిన సంగతులు నేను జ్ఞాపకం చేయటానికి నేను ఇష్టపడుచున్నానని ఇక్కడ పేతురు చెప్తా ఉన్నాడు. 14వ వచనం, నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులు జ్ఞాపకం చేసి మిమ్మను రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. ఈ సంగతులు జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపటానికి న్యాయము అని నేను అనుకుంటున్నానని పేతురు చెప్తా ఉన్నాడు. మీరు ఈ వాక్యాన్ని వినిన మీరు వినేసి నిర్లక్ష్యంగా ఉండటానికి నేను ఇష్టపడటం లేదు, అశ్రద్ధగా ఉండటానికి ఇష్టపడటం లేదు. విన్నాములే, ఆదివారం మరి చర్చికి వెళ్తే సరిపోద్దులే అనుకునేవారిగా ఉండటానికి నేను ఇష్టపడటం లేదు. మిమ్మల్ని రేపుతున్నాను, నేను మిమ్మల్ని కదిలిస్తూ ఉన్నాను. రేపటం అంటే మీకు సరిగ్గా అర్థం కావాలంటే పక్షిరాజును మనం జ్ఞాపకం చేసుకోవాలి. పక్షిరాజు అది తన గుడ్లు పెట్టి మరి ఆ బిడ్డలు పుట్టడానికి మునుపు, ఆ యొక్క గుడ్లు పెట్టడానికి మునుపు ఒక గూడును సిద్ధపరచుకుంటుంది. ఆ గూడును ఏ విధంగా సిద్ధపరచుకుంటుంది అంటే మొదటిగా ముళ్ళ కంచితో ఆ గూడును సిద్ధపరచుకుంటుంది. ఆ ముళ్ళ కంచి లోపల కొబ్బరి పీచు లాంటి మెటీరియల్ పెట్టుకుంటుంది. ఆ కొబ్బరి పీచు మీద ఇంకొంచెం మెత్తగా ఉండే ఆకులు, మరి దూది లాంటివి ఇంకా మెత్తగా ఉండే మరి ఆ మెటీరియల్ పెట్టుకుంటుంది. ఆ తర్వాత ఆ గుడ్లు పెట్టడం, పొదగటం, తర్వాత పిల్లలు బయటకు వస్తాయి. పిల్లలు బయటకు వచ్చినప్పుడు ఆ గూడు చాలా మెత్తగా ఉంటుంది. తల్లి పక్షిరాజు ఏం చేస్తూ ఉంటుందంటే మరి ఆ యొక్క ఆహారాన్ని తెచ్చి పెడతా ఉంటుంది పిల్లలకి. పిల్లలు బయటికి వెళ్ళవు కానీ పక్షిరాజే వేటాడుతుంది. వేటాడిన మాంసంలో మెత్తటి మాంసం తెచ్చి ఆ పిల్లలకి పెడుతుంది. అవి చక్కగా తింటాయి, ఎదుగుతాయి,
ఎదిగిన తర్వాత ఎగరవలసిన సమయం వచ్చింది. ఎగరవలసిన సమయం వచ్చినప్పుడు ఆ బిడ్డలు ఇన్ని రోజులుగా తల్లి తెస్తే చక్కగా తినటానికి అలవాటు పడిపోయిన పిల్లలుగా ఉంటాయి. ఆ గూళ్ళో నుంచి బయటికి రావటానికి ఇష్టపడవు. ఇవేమో ఎగరే సమయం వచ్చింది. ఇక తల్లి పక్షురాజు ఏం చేస్తుందంటే ఫస్ట్ దాంట్లో ఉండిన ఆకులు బయటికి లాగేస్తుంది. వీళ్ళు సుఖానికి అలవాటు పడిపోయినాయి నా పిల్లలు అని ఆ గూళ్ళో ఉండిన ఆకులు కానీ ఈ యొక్క దూది లాంటి మెత్తటి మెటీరియల్ కానీ బయటికి లాగేస్తుంది. ఆ కొబ్బరి పీచు గుచ్చుకుంటా కొంచెం అసౌకర్యంగా ఉంటుంది. అయినా కానీ పిల్లలు బయటికి రాలేదనుకోండి, ఆ కొబ్బరి పీచు కూడా లాగేస్తుంది. ఇక ఆ కిందే ఉంటుంది ముళ్ళతో కూడిన కంప ఉంటుంది. అవి గుచ్చుకుంటూ ఉంటాయి. అవి ఇక గుచ్చుకుంటున్నప్పుడు ఇక గూళ్ళో ఉండటానికి ఏమాత్రం ఇక అవి ఇష్టపడవు. గూళ్ళో ఉండటానికి అది సౌకర్యంగా ఉండవు. ఆ పిల్లలన్నీ బయటకు వచ్చేస్తాయి. బయటకు వచ్చిన పిల్లలకి అది ఎగరటం నేర్పిస్తుంది. కనుక ఆ పక్షిరాజు ఏ విధంగా సమయం వచ్చినప్పుడు మరి ఆ గూడును రేపుతున్నదో నేను మిమ్మల్ని అదే విధంగా రేపుచున్నాను. మీరు సౌకర్యవంతంగా ఈ లోక సుఖాలను బట్టి ఆనందించి వాక్యాన్ని విడిచిపెట్టే స్థితిలో నేను మిమ్మల్ని ఉంచడానికి ఇష్టపడటం లేదు. మీ సంసారాలను బట్టి, మీ పిల్లలను బట్టి దేవుణ్ణి మర్చిపోయి ఆ యొక్క కార్యాలలో మరి మునిగిపోయి ఉండటానికి నేను ఇష్టపడటం లేదు. మిమ్మల్ని రేపుచున్నాను. దేవుని యొక్క రాకడ సమీపిస్తుందని మరి ఆ పరలోక రాజ్యము గురించి మీరు ప్రయాసపడండి అని నేను రేపుటకు ఇష్టపడుచున్నాను. 15వ వచనం, నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు జాగ్రత్త చేతును. నేను మరణించిన తర్వాత కూడా వీటిని మరి జ్ఞాపకం చేసుకోండి అని ఇప్పటికే ఈ 3 వచనాల్లోనే 3 సార్లు చెప్తా ఉన్నాడు. జ్ఞాపకం చేస్తానికి నేను ఇష్టపడుతున్నాను, జ్ఞాపకం చేయడానికి మిమ్మల్ని రేపుచున్నాను, నేను మరణించిన తర్వాత కూడా జ్ఞాపకం చేసుకోండి అని ఇక్కడ పేతురు 3 సార్లు చెప్తా ఉన్నాడు. మొదటి కాలంలో ఉండిన వాళ్ళకే ఈ విధంగా చెప్పిన ఎడల మనం ఇప్పుడు ముగింపు కాలానికి వచ్చేసాం. అన్యులకు పరిశుద్ధాత్మ ఇవ్వబడే కాలం ఇక ముగించబడుతుంది. దేవుడు మరలా ఇజ్రాయేలీల వైపు తిరిగే కాలం ప్రారంభమైపోతుంది. దేవుడు అయితే అన్యులకు సువార్త ప్రకటిస్తానికి సమయం ఇస్తా ఉన్నాడు, లేదంటే ఇజ్రాయేలీలకి సువార్త ప్రకటించే సమయం ఇస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు వారు పరిచర్య చేస్తున్నప్పుడు ఆయన ఈ లోకంలో ఉండినప్పుడు అన్య ప్రాంతాలకు వెళ్ళమాకండి, సమరయ ప్రాంతాలకు వెళ్ళమాకండి అని శిష్యులతో చెప్పాడు. వాళ్ళకి సువార్త ప్రకటించే సమయం వస్తుంది, అప్పుడు మీరు ప్రకటించుదురు. కానీ ప్రస్తుతానికైతే యూదుల్లో తప్పిపోయిన వారిని కనుగొనండి, వారికి వాక్యాన్ని చెప్పండి అని మొదట ఇజ్రాయేలీలకి వాక్యాన్ని బోధించడానికి దేవుడు అనుమతించాడు. తర్వాత ఎప్పుడైతే ఇజ్రాయేలీలు వాక్యాన్ని తిరస్కరించారో ఇక ఇజ్రాయేలీకి ఈ 2000 సంవత్సరాలుగా వాక్యం ప్రకటించబడలా. వాక్యం ప్రకటించినా కానీ వారు గుర్తించకుండా యేసే క్రీస్తు అయి ఉన్నాడని గుర్తించకుండా వారికి గుడ్డితనాన్ని కలుగజేశాడు. ఈ 2000 సంవత్సరాలుగా అన్యులైన మనకి వాక్యం ప్రకటించబడింది. ఇప్పుడు మన సమయం కూడా అయిపోయింది. మరలా ఇప్పుడు ఇజ్రాయేలీల వైపు దేవుడు తిరుగుతూ ఉన్నాడు. ఆ ఎన్నిక చేయబడిన 144,000 మందికి సువార్త ప్రకటించడానికి ఏలియాను పంపిస్తా ఉన్నాడు, మోషేను పంపిస్తానని వాగ్దానం చేశాడు. మనకి ఈ ముగింపు కాలంలో ఒక ప్రవక్తను ఏలియాను మాత్రమే పంపిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. వారికైతే ఏలియాను పంపిస్తాను, నేను మోషేను కూడా పంపిస్తానని దేవుడు ఇజ్రాయేలీల కొరకు వాగ్దానం చేశాడు. కనుక మన సమయం మూయబడుచుంటుండగా, మనం పరిశుద్ధాత్మ పొందుకునే సమయం ముగించబడుచుంటుండగా మనం ఇంకెంత మెలకువగా ఉండాలి, మనం ఇంకెంత వాక్యాన్ని స్మరించుకోవాలి, వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, అనుదినము ప్రార్థన చేసుకోవాలి, క్రమం తప్పకోకుండా ప్రతి ఆదివారం, ప్రతి మంగళవారం, ప్రతి బుధవారం ఇంకెంతగా మనం ఆలయానికి వెళ్ళి ప్రభువా నీ రాకడ సంభవించే దినములు సమీపించాయి ప్రభువా, నీ వధువును రహస్యంగా నువ్వు కొనిపోయే దినాలు సంభవించాయి ప్రభువా, వచ్చి ఉన్నాయి కదా ప్రభువా, నన్ను సిద్ధపరచు తండ్రి, నన్ను నీ వాక్యంతో నింపు ప్రభువా, నాలో ఉండిన బలహీనతలు తొలగించు ప్రభువా, నాలో ఉండిన అవిధేయతలను క్షమించు ప్రభువా, నీ రక్తముతో కడుగు ప్రభువా అని మరింత మనం ముగింపు కాలంలో మనం ప్రయాసపడవలసిన అవసరం ఉన్నది. ప్రార్థన లేకుండా, వాక్యముతో సహవాసం లేకుండా ఎత్తబడే అవకాశం లేదండి. మన దేవుణ్ణి మనం ఎక్కడ కలుసుకుంటామండి? భూమి మీద కలుసుకుంటామా? ఆయన మధ్యాకాశం వరకు వస్తాడు. మధ్యాకాశంకి వెళ్ళి మనం కలుసుకోవాలి. ఆయన మధ్యాకాశంకి వెళ్ళి కలుసుకోవాలంటే మన దేహాన్ని మనం మార్చుకోగలిగే శక్తి మనకి ఉండవలసిన అవసరం ఉన్నది. ఆ శక్తిని ఎక్కడ పెట్టి ఉన్నాడు? వాక్యంలో దేవుడు పెట్టి ఉన్నాడు.
కనుక ఆ వాక్యాన్ని బట్టి మనం జీవించాలి. ఆ వాక్యంలో నుండి క్రమేపీ వాక్యం జీవించుచుంటుండగా ఆ శక్తిని మనకి అనుగ్రహించువాడై ఉన్నాడు. ఒకేసారి ఆ శక్తి మనం పొందుకోం. క్రమేపీ దేవుని యొక్క కార్యాలు నువ్వు క్రమేపీ చూస్తూ ఉంటావు. మొదటిగా పూర్వపు జీవితం, దేవుడు నన్ను పూర్వపు జీవితం నుండి నన్ను బయటికి నడిపించేశాడు. ఇదివరకులాగా నేను లోకాన్ని ఇష్టపడటం లేదు, లోకస్తులతో సహవాసం చేయడానికి ఇష్టపడటం లేదు. ఇదివరకులాగా నేను ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకోవడానికి ఇష్టపడటం లేదు. ఇదివరకులాగా టీవీ ప్రోగ్రాములు చూడటానికి ఇష్టపడటం లేదు. ఇదివరకులాగా సినిమా పాటలు వినటానికి నేను ఇష్టపడటం లేదు. నా దేవుడు నా జీవితంలో కార్యం చేశాడని మొదటగా నువ్వు చూస్తావు, గమనిస్తావు. తర్వాత బలమైన ప్రార్థన చేసే ప్రార్థన యోధుడిగా నువ్వు మారుతావు. హల్లెలూయా. తర్వాత నువ్వు ప్రార్థన చేసుకుంటుండగా మరి నీకు వచ్చిన చిన్న రోగాలను దేవుడు స్వస్థపరచటాన్ని నువ్వు అనుభవిస్తావు. హల్లెలూయా. ప్రార్థన ద్వారా నువ్వు దేవునితో మాట్లాడేవాడివిగా మరి తయారవుతావు. తర్వాత దేవుడు నీకు కలలు ఇస్తాడు, దర్శనాలు ఇస్తాడు. దేవుడు స్వయంగా నీతో మాట్లాడటాన్ని నువ్వు అనుభవిస్తావు. ఒకేసారి నేను రూపాంతరపు శక్తిని పొందేసుకుంటాను అంటే అది అపోహ. నువ్వు క్రమేపీ ఒక్కొక్క మెట్టును నువ్వు ఎక్కటం నువ్వు అనుభవించగలుగుతావు. ఒకేసారి దేవుడు నీ జీవితంలో అద్భుతం చేశాడు. నువ్వు ఒక్కొక్క మెట్టును ఎక్కటం నువ్వు అనుభవించేదానివిగా ఉంటావు. నువ్వు అలా ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నట్లు నీకు అర్థం కావట్లేదు, నువ్వు అనుభవించట్లేదు అంటే ప్రార్థన చేయండి. హల్లెలూయా. వాక్యంతో సహవాసం కలిగి ఉండండి. ఏ ఆదివారం, ఏ బుధవారం, ఏ మంగళవారం మిస్ కామాకండి. దేవుడు నిన్ను ఒక్కొక్క మెట్టు ముందుకు తీసుకువెళ్ళేవాడిగా ఉంటాడు. హల్లెలూయా. పూర్తిగా నువ్వు లోకం నుండి నువ్వు వేరుపరుచుకుంటావు. ఇదివరకు మాదిరిగా ఆచారాలు సాంప్రదాయాలను పాటించవు. లోకంలో ఎన్నో ఆచారాలు ఉంటాయి, లోకంలో ఎన్నో సాంప్రదాయాలు ఉంటాయి. అవన్నీ వాక్య విరుద్ధం అని తెలుసుకొని దేవుని కోసం నిలబడతావు. ఏ విధంగా అయితే బబులోను దేశంలో షడ్రకు మెషక్కు అబేద్నెగోలు వారు చుట్టుపక్కల చూస్తే అన్య దేశం, అది వారికి విరుద్ధమైన ఆహారం తినే దేశం అది. వారి చుట్టూ విగ్రహారాధన జరుగుతుంది, వారి చుట్టూ మరి అల్లరితో కూడిన ఆటపాటలు ఉన్నాయి, వారి చుట్టూ ఎన్నో అపవిత్రమైన కార్యాలు ఉన్నాయి. వారికి పాస్టర్ లేడు, వారు ఆరాధించుకోవటానికి చర్చిలు లేవు, వారిని హెచ్చరించడానికి ఏ సువార్థికులు లేరు. అయినా కానీ వారు వాక్యాన్ని ధ్యానించుచు వారి జీవితాన్ని దేవుని కోసం అంకితం చేసుకున్న వారిగా ఉన్నారు. దేవుడు క్రమేపీ వారితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునితో సహవాసం కలిగి ఉన్నారు. దేవుని దగ్గర నుంచి దర్శనాలు పొందుకుంటున్నారు, దేవుని దగ్గర నుండి వాక్యం పొందుకుంటున్నారు, దేవుని దగ్గర నుండి కళలు పొందుకుంటూ ఉండి ఉన్నారు. వారిని దేవుడు వీరు నా బిడ్డలని ఆ దేశం మొత్తం తెలియటానికి గాను ఒక పరీక్షను దేవుడే అనుమతించాడు. హల్లెలూయా. అది వారిని కష్టపెట్టడానికి అనుమతించిన పరీక్ష కాదండి. వీళ్ళు నా కుమారులై ఉన్నారు, వారు కష్టంలో ఉంటే నేనే దిగి వస్తాను, వారికి ఏ హాని కలగకుండా నేనే కాపాడువాడనై ఉన్నానని దేవుడే ఆ పరీక్షను అనుమతిస్తాడు. ఆ పరీక్షలు కొన్నిసార్లు మన జీవితంలో మనం ఎదుర్కొంటాం. ఆ పరీక్షలు ఎదుర్కొన్నప్పుడు దేవుడే మన మధ్యకు దిగి వచ్చి నేను నీ పక్షాన ఉన్నాను, నీ మొరలను వెంటా ఉన్నాను అని ఆయన నీకు రుజువు చేసేవాడిగా ఉన్నాడు. నువ్వు క్రమేపీ ఆ కార్యాలు చూస్తావు. ఒకేసారి అకస్మాత్తుగా నా దేవుడు వచ్చేస్తాడు, నా దేహం మార్చేస్తాడు, నన్ను ఉగ్రత నుండి తప్పించేస్తాడు అంటే అది సాతాను నిన్ను మోసపరుస్తూ ఉన్నది. దేవునితో సహవాసం లేకోకుండా, దేవుని కోసం నువ్వు వేరుపరచబడకుండా ఆ కార్యము జరగదు. ఆ కార్యాన్ని ఇక్కడే నువ్వు ఒక్కొక్క మెట్టు ఎదుగుతా నువ్వు చూస్తూ ఉంటావు. కనుక ఇక్కడ గమనించండి 16వ వచనం, ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు. మేము దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క రాకడను, దేవుని యొక్క మహత్యాన్ని మీకు కల్పనా కథల ద్వారా మేము ఏమన్నా వివరించామా? ఆ గారడీ మాటల ద్వారా ఏమన్నా వివరించామా? కల్పించిన ఆ యొక్క బురిడీ మాటల ద్వారా మీకు ఏమన్నా దేవుని యొక్క శక్తిని గురించి మాట్లాడామా? కాదండి. మేము ఆయన శక్తిని కళ్ళారా చూసిన ప్రత్యక్ష సాక్షులమై ఉన్నాము. పేతురు గారు యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్య ప్రారంభం నుండి అంతం వరకు ఉండిన వాడై ఉన్నాడు. ఆయన రోగులను స్వస్థపరచుచుంటుండగా కళ్ళారా చూసిన సాక్షి అయి ఉన్నాడు. హృదయ రహస్యాలు బయలుపరచుచుంటుండగా కళ్ళారా చూసిన సాక్షి అయి ఉన్నాడు. మరణించిన వారిని లేవనెత్తుచుంటుండగా పేతురు కళ్ళారా చూసిన సాక్షి అయి ఉన్నాడు.
దెయ్యములు పట్టిన వారిని విడిపించుచుంటుండగా కళ్ళారా చూసిన సాక్షి అయి ఉన్నాడు. దేవుని యొక్క శక్తిని కళ్ళారా చూసిన సాక్షి అయి ఉన్నాడు. అద్భుతాలకు మాత్రమే సాక్షి కాదు. ఒకనాడు పేతురుని, యోహానును, యాకోబుని రూపాంతరపు పర్వతం మీదకి తీసుకువెళ్ళాడు యేసుక్రీస్తు వారు. నలుగురు వెళ్ళారు. యేసుక్రీస్తు వారు, పేతురు, యోహాను, యాకోబు రూపాంతరపు పర్వతం మీదకి వెళ్ళారు. ఆ రూపాంతరపు పర్వతం మీద వారు నిలబడి ఉంటుండగా అకస్మాత్తుగా యేసుక్రీస్తు వారిని ఏం ఆవరించిందండి? ఆ మేఘం ఆవరించింది. 17వ వచనం చదువుకుందాం. ఆయన మహత్యమును మేము కనులారా చూచిన వారమై తెలిపితిమి. ఆయన నా ప్రియ కుమారుడు, ఆయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహా దివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా. ఆ రూపాంతరపు పర్వతం మీద ఏం జరిగింది? అకస్మాత్తుగా యేసుక్రీస్తు వారిని మేఘము ఆవరించటం వారు చూశారు. అకస్మాత్తుగా ఆయన వస్త్రములు ప్రకాశమానముగా మెరవటం వారు చూశారు. యేసుక్రీస్తు వారి యొక్క ముఖము సూర్యుని వల్లే ప్రకాశించటం వారు చూశారు. అకస్మాత్తుగా ఏలియా ప్రత్యక్షమయ్యాడు, మోషే ప్రత్యక్షమయ్యాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి అనే ఒక శబ్దాన్ని వారు వినిన వారుగా ఉన్నారు. అక్కడ ఏం జరిగింది? రెండో రాకడలో ఏదైతే జరుగునో దాని యొక్క రిహార్సల్ జరిగింది, శాంపిల్. రెండో రాకడలో ఏ విధంగా అయితే యేసుక్రీస్తు వారు మహిమ దేహంలో దిగి వస్తాడో అదే మహిమ దేహంగా యేసుక్రీస్తు వారి యొక్క దేహం మార్చబడింది. యేసుక్రీస్తు వారి యొక్క దేహం ఆ రూపాంతరపు పర్వతం మీదకి వెళ్ళటానికి మునుపు ఎటువంటి దేహాన్ని కలిగి ఉన్నాడు? మనం ఏ దేహాన్ని కలిగి ఉన్నాడో ఆయన కూడా అదే దేహాన్ని కలిగి ఉన్నాడు. కానీ రూపాంతరపు పర్వతం మీద మేఘము ఆవరించినప్పుడు ఆ యొక్క దేహము మహిమ దేహంగా మారిపోయింది. ఈ దేహానికి మహిమ దేహానికి చాలా తేడా ఉన్నది. ఈ దేహం ఈ గోడలో గుండా ప్రవేశించలేదు, కానీ మహిమ దేహం వెళ్ళుద్ది. ఈ దేహం మనం పైకి ఎగిరామంటే భూమి యొక్క ఆకర్షణ శక్తి కిందకి లాగుద్ది, కింద పడిపోతాం. ఆ యొక్క దేహము మరి ఆ దేహం మీద ఆ భూమి యొక్క ఆకర్షణ శక్తి పనిచేయదు. ఈ దేహంలో అయితే రోగాలు ఉన్నాయి, వ్యాధులు ఉన్నాయి, వృద్ధాప్యం ఉంది, మరణం ఉంది. కానీ ఆ యొక్క మహిమ దేహంలో వ్యాధులు లేవు, రోగాలు లేవు, వృద్ధాప్యం లేదు, మరణము లేదు. హల్లెలూయా. ఈ దేహం అయితే శరీరాల కలయిక ద్వారా తల్లిదండ్రుల యొక్క కలయిక ద్వారా సృజించబడిన దేహం. అదైతే వాక్యపు దేహం అయి ఉన్నది. హల్లెలూయా. ఆ దేహంగా యేసుక్రీస్తు వారి యొక్క దేహం మార్చబడి ఉన్నది. దేవుడు మహిమ దేహంతో మధ్యాకాశంలోనికి దిగి వచ్చినట్లుగా ఆయన దేహం మార్చబడి ఉన్నది. అక్కడ మోషే ప్రత్యక్షమయ్యాడు, ఏలియా ప్రత్యక్షమయ్యాడు. ఎందుకు మోషే ప్రత్యక్షమయ్యాడు? ఎందుకు ఏలియా ప్రత్యక్షమయ్యాడు? ప్రార్థన నిబంధనలో ప్రవక్తలు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళు ప్రత్యక్షం కాకోకుండా మోషేనే ఎందుకు అవ్వాలి, ఏలియానే ఎందుకు అవ్వాలి అంటే ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉన్నది. మోషే మనం గమనించినట్లయితే ఆయన మరణించి అవతలి గట్టుకు వెళ్ళిన వాడై ఉన్నాడు. మరణించి అవతలి గట్టుకు వెళ్ళాడు మోషే దేవుని యొక్క ప్రవక్త. ఆయన మరణించి అవతలి గట్టుకు వెళ్ళిన వాడిగా ఉన్నాడు. ఆయన ఎవరిని ప్రతిబింబిస్తా ఉన్నాడంటే ఈ 2000 సంవత్సరాలుగా, ఈ 7 సంఘకాలాలుగా ఎవరైతే యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి వాక్యాన్ని బట్టి నీతియుక్తమైన జీవితాన్ని జీవించి మరణించారో వారికి మోషే మరి సాదృశ్యముగా ఉన్నాడు, వారిని ప్రతిబింబిస్తూ ఉన్నాడు. నా వలే మరణించి అవతలి గట్టుకు చేరుకునిన వారికి నేను ప్రతిబింబిస్తా ఉన్నాను అనే మోషే అక్కడ నిలబెట్టబడ్డాడు. నా వలే వీళ్ళు కూడా ఈ 7 సంఘ కాలాల్లో యేసుక్రీస్తుని అంగీకరించి నీతివంతమైన జీవితాన్ని జీవించి మరణించి అవతలి గట్టుకు వెళ్ళారు. కానీ ఏలియాను మనం గమనించినట్లయితే ఏలియా ఇంకో గుంపుకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు. ఏలియా ప్రాతినిధ్యం వహించే గుంపు ఎవరు అంటే ఏలియా ఆయన అవతలి గట్టుకు వెళ్ళటానికి మరణించలేదండి. అగ్ని రథాలు దిగి వచ్చాయి, సుడిగాలి ద్వారా పైకి వెళ్ళిపోయిన వాడుగా ఉన్నాడు, పరలోకానికి వెళ్ళిపోయిన వాడుగా ఉన్నాడు. సమాధిలో పాతి పెట్టబడలా, మరణాన్ని రుచి చూడలే ఏలియా. కనుక ఈ ముగింపు కాలంలో మరొక గుంపు ఉంది. మరణించే వారే కాదు, సమాధిలో పాతి పెట్టబడేవారే కాదు, ఈ ముగింపు కాలంలో దేవుడు ఒక ప్రత్యేకమైన గుంపుని ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. వారు మరణించరు కానీ, సమాధిలో పాతి పెట్టబడరు కానీ, దేవుని యొక్క రాకడ వచ్చినప్పుడు వాళ్ళు సజీవులుగా ఉంటారు. సజీవులుగా ఉంటుండగానే వారి దేహాలు మహిమ దేహాలుగా మార్చబడతాయి. అటువంటి గుంపుకి ఏలియాను ప్రతిబింబిస్తూ ఉన్నాడు. మోషే మరణించి అవతలి గట్టుకు చేరిన వారికి, పాతాళం వెళ్ళిన వారికి కాదండి,
మరి ఆరో పరిమాణానికి, మరి పరిశుద్ధులు ఎదురు చూసే స్థలానికి వెళ్ళిన వారికి మోషే ప్రతిబింబిస్తా ఉన్నాడు. ఏలియా ఏమో సజీవులుగా దేహాలు మార్చబడే వారిని ప్రతిబింబిస్తా ఉన్నాడు. మరి యోహాను, యాకోబు, పేతురు పరిస్థితి ఏంటండి అంటే 144,000 మందిని వారు ప్రతిబింబించు వారిగా ఉన్నారు. ఇజ్రాయేలీల్లో ఎన్నిక చేయబడిన వారిని వీళ్ళు ప్రతిబింబించే వారిగా ఉన్నారు. యేసు నేను రాకడలో వచ్చినప్పుడు ఏ మహిమ దేహంతో అయితే ఉంటానో అదే మహిమ దేహంలో నేను ఇక్కడ ఉన్నాను. ఇది రిహార్సలు. ఇదిగో మోషే, నువ్వు మరణించి పునరుద్ధానం చెందిన వారికి నువ్వు ప్రాతినిధ్యం. ఏలియా సజీవులుగా నీ దేహాలు మార్చబడే వారికి నువ్వు ప్రాతినిధ్యం. ఇదిగో ఈ పేతురు, యోహాను, యాకోబు వీళ్ళేమో 144,000 మందికి ప్రాతినిధ్యం. ఆ విధంగా రెండో రాకడలో జరగబోయేది ముందుగానే వారికి పేతురుకు చూపించాడు. మేము కన్నులారా చూసాం, మేము ప్రత్యక్ష సాక్షులం అంటున్నాడు. 18వ వచనం, మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిని. ఆకాశం నుండి ఏం శబ్దం వచ్చింది? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి అనే శబ్దం మేము కన్నులారా చూచిన వారమై ఉన్నాము. 19వ వచనం గమనించండి. మరియు ఎంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. ఎంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. తెల్లవారి వేకు చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటను వెలుగిచ్చి దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. ఆ మహత్యాన్ని మేము చూసాము. అంతకంటే గొప్ప ప్రవచన వాక్యాలు మనకున్నాయి, మనకివ్వబడ్డాయి. ఇదిగో ప్రవచన వాక్యాలు. మలాకి 4:5లో మీకోసం ఏలియాని పంపిస్తాననే ఒక ప్రవచన వాక్యం ఉన్నది. ప్రకటన 10 నేనే బలిష్ఠుడైన దూతగా దిగి వస్తానని ప్రవచన వాక్యం. హల్లెలూయా. ప్రకటన 10:8 మనకి ఆ యొక్క తెరవబడిన చిన్న పుస్తకం ఇస్తానని వాగ్దానము. ఇవన్నీ ప్రవచన వాక్యాలు అయి ఉన్నాయి. ఇవన్నీ నెరవేర్చడానికి దేవుడే దిగి వచ్చిన వాడిగా ఉన్నాడు. గొప్ప ప్రవచన వాక్యాలు మనకి ఇవ్వబడ్డాయి. ఇవన్నీ మన మేలు కోసమే. ఈ ప్రవచనం మన కోసం ఏలియా పంపించబడటం మన మేలు కోసమే అయ్యున్నది. ఆ ఏలియా వచ్చి అపోస్తుల విశ్వాసం వైపు మనల్ని త్రిప్పటం మన మేలు కోసమే అయ్యున్నది. హల్లెలూయా. మనం ఆ వాక్యము ద్వారా లోకము నుండి వేరుపరచబడటం అది మన మేలు కోసమే అయ్యున్నది. అయితే ఈ కార్యము ఎవరు జరిగిస్తా ఉన్నారు? దేవుడే దిగి వచ్చాడు. ప్రవక్తతో ఏ దేవుడైతే ఉన్నాడో, ప్రవక్త ప్రార్థన చేస్తుండగా ఏ దేవుడైతే స్వస్థతలు జరిగించాడో, ప్రవక్త మరి ఎవరు బయలుపరిస్తే హృదయ రహస్యాలు చెప్తా ఉన్నాడో, ప్రవక్త మరి మరి ఆయన ప్రార్థన చేయగా ఎవరైతే మరణం నుండి కూడా లేవనెత్తబడ్డారో, ఎవరి ద్వారా లేవనెత్తబడ్డారో ఆ దేవుడు మన కోసం ఈనాడు ప్రవక్త పరిచర్య ముగించబడినా కానీ ఆయన మనతోనే ఉన్నాడు. మనకి ఇవ్వబడిన వాగ్దానాలు నెరవేర్చడం కోసం, మనల్ని విమోచన ప్రణాళికలో నడిపించబడటం కోసం, మనల్ని తీర్పు నుండి తప్పించడం కోసం, మనకి ఇవ్వబడిన వాగ్దానాలు నెరవేర్చడం కోసం మన దేవుడే దిగి వచ్చాడు. మన మధ్యన ఈనాడు మరి వెలుగును ప్రసరింపజేసే ఒక దేవుడు మన మధ్యన ఉన్నాడు. హల్లెలూయా. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. దావీదు కంటే గొప్పవాడు ఉన్నాడు. మన మధ్యన మేఘస్తంభం ఉన్నది, అగ్నిస్తంభం ఉన్నది. హల్లెలూయా. ఆయన సన్నిధిలో మనమంతా ఈ వాక్యాన్ని బట్టి మనం హెచ్చరించబడుచున్న వారముగా ఉండినాం. ఈ వాక్యము మన జీవితాలకు వెలుగు కలుగు చేస్తూ ఉండినది. కనుక గమనించండి, దేవుడు ఆయన ప్రవచన వాక్యాలు గమనించండి. ఒక విశ్వాసి ఒక విశ్వాసి యొక్క విశ్వాసం దేని మీద ఉంటుంది? దేవుడు ఏ వాక్యాన్ని అయితే నిర్ధారిస్తాడో, నిరూపిస్తాడో, ఒక విశ్వాసి యొక్క విశ్వాసం ఆ వాక్యం మీద ఉంటుంది. దేవుడు తన యొక్క వాక్యాన్ని ఏ విధంగా మనకి అర్థమయ్యేలాగా చేస్తాడు, ఏ విధంగా నిర్ధారిస్తాడు, ఒక వాక్యాన్ని ఏ విధంగా నిరూపిస్తాడు, ఏ విధంగా ఒక వాక్యం యొక్క అర్థాన్ని ఏ విధంగా చెప్తాడు అంటే ఆ వాక్యాన్ని నెరవేర్చుట ద్వారా ఆ వాక్యం యొక్క అర్థాన్ని మనకు చెప్పువాడై ఉన్నాడు. ఉదాహరణకి యెషయాను మనం తీసుకున్నట్లయితే, యెషయా కన్యక గర్భం దాల్చును, కుమారుని కనును అని ప్రవచించాడు. దాని యొక్క అర్థం ప్రవచించినప్పుడు ఆ రోజుల్లో ఆ దినాలలో ఎవరికి అర్థమై ఉండదు. యెషయా గారు మీరేంటండి మాట్లాడేది? కన్యక గర్భం దాల్చడం ఏంటి, కుమారునికి అంటం ఏంటి? ఒక స్త్రీ పురుషునితో కలిసినప్పుడు ఆమె కన్యకగా ఉండదు కదండి. కన్యక
గర్భం ఎలా దాలుస్తుంది? ఆమె పురుషుణ్ణి కలుసుకునేటప్పుడు ఇంకా ఆమె కన్యకగా పిలువబడదుగా. ఒక స్త్రీ గర్భం దాల్చును అని చెప్తే అది ఒక అర్థవంతంగా ఉన్నది. కానీ కన్యక గర్భం దాల్చును అంటే దాని అర్థం ఏమిటండి అని యెషయాను అడుగుంటారు. యెషయా గారు చెప్పుంటారు, అయ్యా నాకేం తెలియదు, దేవుడు నాకు బయలుపరిచాడు, నేను మీకు ప్రవచించాను. అది నా మాటలు కాదు కానీ అవి దేవుని మాటలు అయి ఉన్నాయి. దేవుడు ఏ విధంగా మనకు అర్థమయ్యేలాగా ఆ వాక్యాన్ని అర్థవంతంగా చేస్తాడు అంటే ఆయనే వచ్చి ఆ వాక్యాన్ని నెరవేరుస్తాడు. ఆయన మరి ఆ నిర్ణయించిన సమయం వచ్చినప్పుడు, యెషయా కాలంలో అది ప్రవచించబడింది. నిర్ణయించబడిన సమయం వచ్చినప్పుడు, ఏ సమయంలో అయితే ఆ వాక్యం నెరవేర్చబడాలో ఆ సమయంలో దేవుడే దిగి వచ్చాడు, పరిశుద్ధాత్ముడిగా దిగి వచ్చాడు. కన్యకైన మరియను ఆయన ఆవరించాడు. ఆయన శక్తితో ఆమె గర్భంలో ఒక పిండాన్ని ఆయనే సృజించిన వాడిగా ఉన్నాడు. భూమి ఆకాశాలను కలుగునుగాక అంటే ఏ విధంగా సృజించబడ్డాయో, సూర్యచంద్ర నక్షత్రాలు కలుగునుగాక అంటే ఏ విధంగా సృజించబడ్డాయో, ఈమె గర్భంలో ఒక పిండము సృజించబడునుగాక అని చెప్పినప్పుడు ఆమె కన్యకై ఉన్నది. యోసేపుతో ప్రదానం చేయబడింది కానీ ఇంకా వివాహం చేయబడలేదు. ఏ పురుషుణ్ణి నేను ఎరుగను అని మరియ ఎవరితో మాట్లాడుతూ ఉంది? గాబ్రియల్తో మాట్లాడుతుంది. నువ్వు గర్భం దాలుస్తావంటే, అయ్యా నేను ఎలా గర్భం దాలుస్తాను, నేను ఏ పురుషుని ఎరగను అన్నాను కదా. నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు, పరిశుద్ధాత్మ నిన్ను ఆవరిస్తుంది. పరిశుద్ధాత్మే నీ గర్భంలో పిండము కలుగునుగాక అని చెప్పినప్పుడు నీ గర్భంలో పిండం సృష్టించబడుతుంది అని చెప్పినప్పుడు ఆ విధంగా దేవుడు వచ్చి తన వాక్యాన్ని, మానవులుగా మన యొక్క జ్ఞానంతో మన వాక్యాన్ని అర్థం చేసుకోలేము. దేవుడు ఏ విధంగా అర్థం చేసుకునేలా, అర్థం అయ్యేలా చేస్తాడంటే ఆయన వచ్చి ఆ వాక్యాన్ని నెరవేర్చుట ద్వారా. దేవుడు ఆయన మారని దేవుడిగా ఉన్నాడు కదా, మార్పు లేని వాడిగా ఉన్నాడు కదా. ఏ విధంగా మనకు ఆయన మారని దేవుడిగా ఉండటం ఏంటండి, మార్పు లేని వాడిగా ఉండటం ఏంటి, ఆయన విధానాలు మారనివిగా ఉండటం ఏంటి అని మనం అడిగామనుకోండి, మరలా దాన్ని కూడా దేవుడు వచ్చి నెరవేరుస్తాడు. ఏ విధంగా నెరవేర్చాడు ఈ ముగింపు కాలంలో మనకు అర్థమయ్యేలాగా ఏ విధంగా చేశాడు? అబ్రహామును మనం జ్ఞాపకం చేసుకున్నామంటే, అబ్రహాము ఆయన సింధూర వృక్షం క్రింద కూర్చున్నాడు. ఒకనాడు ముగ్గురు నడుచుకుంటా వస్తూ ఉన్నారు. అబ్రహాము గుర్తుపట్టేశాడు, వచ్చే వ్యక్తి సాధారణమైన వ్యక్తి కాదు కానీ నా దేవుడై ఉన్నాడని గుర్తుపట్టి, ప్రభువా అని, నువ్వు ఎంతో దూరం నుండి వచ్చావు కదా ప్రభువా, నా గుడారం దగ్గర విశ్రాంతి తీసుకో ప్రభువా అని అబ్రహాం మాట్లాడుతూ ఉన్నాడు. అదే దేవుడు ఒకసారి వాక్యపు శరీరంలో వచ్చాడు. వాక్యపు శరీరంలో వచ్చినప్పుడు అబ్రహాం ఏమి, ప్రభువా నువ్వు చాలా దూరం నుండి వచ్చావు కదా, ఇదిగో నీ కాళ్ళు మరి మట్టి కొట్టుకుపోయాయి కదా, కాళ్ళు కడుక్కోవటానికి నీళ్ళు ఇస్తానని అనలేదు. నువ్వు ఎంతో దూరం నుండి ప్రయాణం చేసావు కదా, మరి నువ్వు అలసిపోయి ఉంటావు, నీకు భోజనం సిద్ధపరుస్తానని అబ్రహాము చెప్పలేదు. ఎందుకంటే వాక్యపు శరీరానికి ఆకలి ఉండదు, వాక్యపు శరీరానికి అలసట ఉండదు, వాక్యపు శరీరం మీద దుమ్ము ధూళి పడదు. వాక్యపు శరీరాన్ని ధరించుకొని వచ్చినప్పుడు దేవుడు, అంటే ఆత్మగా వచ్చినప్పుడు దేవుడు, వాక్యంగా వచ్చినప్పుడు అబ్రహాం ఏమి కాళ్ళు కడుక్కోవటానికి నీళ్ళు ఇస్తాను అని అనలేదు. మెల్కిసెదెకుగా వచ్చినప్పుడు అబ్రహాం కాళ్ళు కడుక్కోవటానికి నీళ్ళు ఇస్తాను అని అనలేదు. కానీ సింధూర వృక్షం దగ్గర కూర్చున్నప్పుడు ఆయన భౌతికమైన ఈ శరీరాన్ని ధరించుకొని వచ్చాడు కనుక, ప్రభువా నీకు కాళ్ళు కడుక్కోవటానికి నీళ్ళు ఇస్తాను రా ప్రభువా, నీకు ఆహారం సిద్ధపరుస్తాను, కొంత నా గుడారం దగ్గర సేద తీర్చుకో ప్రభువా అని అబ్రహాం మాట్లాడటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఇక ఆ యొక్క గుడారం దగ్గర కూర్చున్నాడు దేవుడు, గుడారం దగ్గర కూర్చున్నాడు. వెనకాల అబ్రహాం గుడారం, ఈయనేమో ఇక్కడ కూర్చున్నాడు. అబ్రహామా శారా ఎక్కడ అని అడుగుతూ ఉన్నాడు. రెండోసారి అబ్రహాం రూఢిపరుచుకున్నాడు, ఈయన నా దేవుడే అయి ఉన్నాడు. ఏ దేవుడైతే కల్దీల దేశం నుండి నన్ను బయటికి నడిపించాడో, ఉరు ప్రాంతం నుండి బయటికి నడిపించాడో, నన్ను ఏ దేవుడైతే కానాను దేశానికి చేర్చి ఉన్నాడో, ఏ దేవుడైతే నీకు సంతానాన్ని కలుగజేస్తాను, ఏ దేవుడైతే నిన్ను మరి గొప్ప జనాంగంగా మారుస్తాను, ఏ దేవుడైతే నీ సంతానము ఆకాశమందు ఇసుకరేణుల వలె, భూమి మీద సముద్ర తీరమందు మరి ఆ ఆకాశమందు నక్షత్రాల వలె, భూమి మీద సముద్ర తీరమందు ఇసుకరేణుల వలె మరి ఉంటాయని ఏ దేవుడైతే మాట్లాడి ఉన్నాడో అదే దేవుడు, ఏ దేవుడైతే నన్ను ఆశీర్వదించాడో, ఏ దేవుడైతే నన్ను దీవించాడో అదే దేవుడు ఈయన అయి ఉన్నాడు అని గుర్తుపట్టాడు. ఏ విధంగా గుర్తుపట్టాడంటే, ఆ దేవుడు
అబ్రాము యొక్క పేరును మార్చాడు. నువ్వు ఇక అబ్రాముగా పిలువబడవు కానీ అబ్రహాముగా పిలువబడతావు. శారాయిగా పిలువబడదు కానీ షారాగా పిలువబడుతుంది అని దేవుడు చెప్పింటుండగా ఆ పేరు ఇంకెవరికి తెలియదు, అబ్రహాంకే తెలుసు. కనుక ఈయన నన్ను కొత్త పేరుతో పిలుస్తూ ఉన్నాడు, ఈయన నా దేవుడే అయి ఉన్నాడు, నన్ను నడిపించిన దేవుడే అయి ఉన్నాడని అబ్రహాము గుర్తుపెట్టాడు. అబ్రహామా, ఇక నీకు ఇచ్చిన వాగ్దానం 25 సంవత్సరాల క్రితం నీకు వాగ్దానం ఇచ్చాను కదా, ఆ వాగ్దానం నెరవేర్చబడే గడి వచ్చేసింది. మళ్ళా నేను జీవకాలంలో నిన్ను దర్శిస్తాను, అంటే 28 రోజుల్లో నేను నిన్ను దర్శిస్తాను. ఇక నీ దేహం మార్చబడిపోతుంది, నీ యొక్క భార్య గర్భం దాలుస్తుంది. నేను జీవకాలంలో 28 రోజుల్లో మళ్ళా నిన్ను దర్శించేలోపు నీ భార్య అయిన శారా గర్భం దాలుస్తుంది అని దేవుడు చెప్పింటుండగా వెనకాల గుడారంలో నుండి శారా ఈ మాటలన్నీ వింటా ఉంది. శారా గుడారంలో ఈ మాటలని విని తన భౌతికమైన పరిస్థితి చూసుకుంది. ఒక ప్రక్కన అబ్రహాం యొక్క భౌతికమైన పరిస్థితి కూడా చూసుకుంది. తన భౌతికమైన పరిస్థితి చూస్తే తనకి మరి స్త్రీలకు వచ్చే ప్రతి నెల వచ్చే ఋతుక్రమం ఆమెకి ఎప్పుడో ఆగిపోయింది. ఆ గర్భం దాల్చలేని స్థితికి వెళ్ళిపోయింది. ఆమె ముసలి ప్రాయం వచ్చేసింది. ఇంకొక ప్రక్కన అబ్రహాము కూడా ముసలివాడైపోయాడు, శక్తి లేనివాడిగా అయిపోయాడు. ఆమె అనుకుంది, ఇటువంటి పరిస్థితుల్లో నా యజమానుడు నాకు సుఖం కలిగించునా, నేను గర్భం దాల్చునా అని ఆమె మనస్సులో అనుకొని నవ్వుకుంటా ఉంది. మనస్సులో మనం ఊహలు మరి ఆలోచనలు ఆలోచించినప్పుడు వాళ్ళు ఎలా అనుకుంటారు, వీళ్ళు ఎలా అనుకుంటారు అని మనం అనుకోం, ఎందుకంటే మన ఆలోచనలు ఎవరికి తెలియవు కాబట్టి. అలాగా శారా కూడా మరి ఆ మనస్సులో అనుకున్న మాటలు కాబట్టి, బయటికి అన్న మాటలు కాదు కాబట్టి ఆమె ఇలా అనుకుంది, నా యజమానుని దగ్గర నుంచి నేను మళ్ళా ఈ పరిస్థితుల్లో నేను సుఖం పొందుకోగలుగుతానా అని ఊహించుకొని నవ్వుకుంది. అయితే మన దేవుడు హృదయ ఆలోచనలు వివేచించే దేవుడై ఉన్నాడు. కనుక ఆమె యొక్క హృదయ ఆలోచనలు వివేచించి దేవునికి సాధ్యం కాని కార్యం ఏదైనా ఉన్నదా అని మాట్లాడటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఆనాడు శారా యొక్క ఆలోచనలు ఏ విధంగా వివేచించున్నాడో ఈనాడు ప్రవక్తను మరుగు చేసుకొని కూడా అదే విధంగా మరి ఆ ప్రార్థన చేపించుకోవటానికి వచ్చిన వారి యొక్క ఆలోచనలు వివేచించిన పరిస్థితులు మనం చూడగలుగుతూ ఉండే. ప్రవక్త పరిచయం అయిపోయిన తర్వాత ఇక్కడ వధువుగా మరి వాక్యము ప్రకటించబడుచుంటున్నాం. మనమంతా వధువు అయి ఉన్నాము. వాక్యము ప్రకటించబడుచుంటుండగా ఎంతోమంది సాక్ష్యాలు ఇచ్చారు. నిన్నటి దినాన నేను నా భార్య గృహంలో నేను దీని గురించే మాట్లాడుకున్నామండి, మీరు ఎవరో వచ్చి మీకు చెప్పేసినట్లు దాని గురించే మాట్లాడారు. నిన్న నాకు ఈ సందేహం వచ్చిందండి, వాక్యం చదువుతుంటుండగా ఆ సందేహం వచ్చింది, మీరు ఆ వచనం గురించే చెప్పారు, మేము నిన్న దీని గురించే మాట్లాడుకున్నామండి, మీరు అంశం అంతా దాని గురించే బోధించారని అనేక సాక్ష్యాలు మనం వినిన వారముగా ఉన్నాము. ఇదంతా మొన్న ఏ విధంగా ఉన్నాడో దేవుడు నిన్న అదే విధంగా ఉన్నాడు, నిన్న ఏ విధంగా ఉన్నాడో నేడు కూడా అదే విధంగా ఉండిన దేవుడై ఉన్నాడు. ఆయన నిన్న నేడు రేపు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు అంటే అర్థం ఏంటి అని మనం అడిగాం అనుకో, ఆయన థియరిటికల్గా దాని అర్థం ఇది అని ఎవరినో ఉపయోగించుకొని, వ్యాకరణం ఉపయోగించుకొని, లేదంటే థియరీ ఉపయోగించుకొని ఆయన వివరించే దేవుడు కాదు, కానీ ఆయన దాన్ని నెరవేర్చుట ద్వారా వివరించే దేవుడై ఉన్నాడు. కనుక ఈనాడు గమనించండి 20వ వచనం, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించవలెను. ఊహలను బట్టి ప్రవచనాలు అనేవి మనుషుని యొక్క ఊహలు కాదండి. ప్రకటన గ్రంథం మనం చూసుకున్నట్లయితే అవన్నీ యోహాను రాసిన ప్రవచనాలు అయి ఉన్నాయి. అవన్నీ భవిష్యత్తులో జరిగే వాక్యాలను యోహాను ముందుగానే రాసేశాడు. ఎప్పుడు రాశాడు? 1900 సంవత్సరాల క్రితం రాశాడు. యోహాను ఆ ప్రకటన గ్రంథం రాసేటప్పుడు ఒక జైల్లో ఉన్నాడు. పద్మాసు దీపం అనే జైల్లో ఉన్నాడు. పద్మాసు దీపం అనే జైల్లో ఉన్న యోహాను మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చి పరిశుద్ధాత్ముడు యోహాన్ని వశపరుచుకొని అనేక దర్శనాలు, భూ సంబంధమైన దర్శనాలు, పరలోక సంబంధమైన దర్శనాలు, ఒకటి తర్వాత ఒకటి 2 సంవత్సరాలు చూపించాడు దర్శనాలు. ఆ దర్శనాల్లో ఏవైతే చూశాడో అవన్నీ ప్రకటన గ్రంథంగా రాయబడ్డాయి. ఇవన్నీ యోహాను యొక్క ఆలోచనల, యోహాను యొక్క తలంపుల, యోహాను యొక్క ఉద్దేశాల కాదండి, దేవుడు కలుగజేసిన ఆలోచనలు అవి ఉన్నాయి. అవి గనక యోహాను యొక్క ఆలోచనలు అనుకోండి, అవి ఏమి నెరవేర్చవు, అదొక కథలాగా ఉంటుంది అంతే. కానీ దేవుని యొక్క ఆలోచనలు అయితే
ఆ యొక్క ఆలోచన, ఆ యొక్క దర్శనం ఇచ్చిన వాడు దేవుడై ఉన్నాడు. దాన్ని నెరవేర్చడానికి దిగివచ్చువాడు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. కనుక యోహాను ఏ సంగతులైతే రాశాడో ఇప్పుడు ఒక్కొక్కటి నెరవేర్చబడతా ఉన్నది. 7 సంఘకాలాల గురించి రాశాడు, 7 సంఘకాలాలు జరిగాయి. వధు యుగం గురించి రాశాడు, వధు యుగం గురించి వధు యుగం జరుగుతూ ఉన్నది. ప్రకటన గ్రంథం 10:1 గురించి రాశాడు, బలిష్ఠుడైన దూత దిగి రావటం గురించి రాశాడు, బలిష్ఠుడైన దూత దిగి వచ్చి ఉన్నాడు. తెరవబడిన చిన్న పుస్తకం గురించి రాశాడు, ఆ తెరవబడిన చిన్న పుస్తకం మనకు అనుగ్రహించబడి ఉన్నది. 21వ వచనం, ఏలయనగా ప్రవచనం ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలంగా కలిగింది. ప్రవచనము మనుషులు నాకు ప్రవచనం రావాలి అని మనుషుని యొక్క కోరికను బట్టి కలుగలేదు కానీ దేవుని యొక్క ప్రేరేపణ. యెషయా ప్రవచించాడు, దేవుని యొక్క ప్రేరేపణ. ఏలియా ప్రవచించాడు, దేవుని యొక్క ప్రేరేపణ. జకర్యా ప్రవచించాడు, దేవుని యొక్క ప్రేరేపణ. మరి ఆమోసు ప్రవచించాడు, అది దేవుని యొక్క ప్రేరేపణ అయ్యున్నది. కనుక దేవుడు తన యొక్క ఆలోచనలను, తన యొక్క ప్రవచనాలను ఆయనే నెరవేర్చువాడై ఉన్నాడు. అయితే ఆయన ప్రవచించు దేవుడై ఉన్నాడు. ప్రవచించిన తర్వాత దాన్ని జరిగించటానికి కూడా వచ్చువాడై ఉన్నాడు. యెషయా ద్వారా ఆయనే శరీరధారిగా దిగి వచ్చి ఆయన ఎటువంటి శ్రమలను ఎదుర్కొంటాడో, ఎటువంటి పరిచర్యను జరిగిస్తాడో కూడా యెషయా ద్వారా ప్రవచింపజేశాడు. యెషయా గ్రంథంలో ఆయన మీద దేవుని ఆత్మ ఉండును, ఆయన రక్షణ సువార్త ప్రకటించును, చెరలో ఉండిన వారికి విడుదల, విరుగి నలిగిన హృదయం కలిగిన వారికి నెమ్మది కలుగు చేయనని ప్రవచింపజేసిన వాడు దేవుడే అయ్యున్నాడు. దాన్ని నెరవేర్చడానికి ఆయనే శరీరధారిగా వచ్చి ఆయన చేతికి వాడుక చొప్పున ఆయనకి అలవాటు సమాజ మందిరానికి వెళ్ళటం, ఆయనకి అలవాటు అనమాట. అలవాటు చొప్పున సమాజ మందిరానికి వెళ్ళినప్పుడు ఆయన చేతికి యెషయా గ్రంథం ఇవ్వబడింది. యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడగా మరి ఆయనకి సంబంధించిన వాక్య భాగాన్ని తెరిచాడు. ఇది నాకు సంబంధించిన వాక్య భాగం అని గుర్తించి దాన్ని చదువుట ద్వారా ఇదిగో ఇది నా వినికిడిలో నెరవేర్చబడి ఉన్నది, మీ వినికిడిలో నెరవేర్చబడింది అని చెప్తా ఉన్నాడు. ఇదిగో ఇది నెరవేర్చబడింది, మీ ఎదురుగానే నెరవేర్చబడింది. యెషయా చెప్పిన విధంగా నేను మీకోసం దిగి వచ్చాను, నా మీద దేవుని ఆత్మ ఉన్నది, నేను మీకు రక్షణ సువార్తను ప్రకటిస్తూ ఉన్నాను, నా యొక్క రక్షణ సువార్తను బట్టి విరిగి నలిగిన హృదయాలకు మీకు నెమ్మది కలుగు చేస్తూ ఉన్నది, పాపము ద్వారా మీరు బంధించబడి ఉంటుండగా మీకు విడుదల కలుగుతూ ఉన్నది, ఇది నెరవేర్చబడి ఉన్నదని దేవుడు చెప్తున్నాడు. యేసుక్రీస్తు వారి ఎడల ప్రవచించబడిన వాక్యం ఆయన గుర్తించి ఏ విధంగా అయితే దాన్ని నెరవేర్చాడు, ఇప్పుడు మన గురించి కూడా ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. మన గురించి కూడా మనకు సంబంధించిన వాక్య భాగాన్ని మనం గుర్తించి మన జీవితంలో నెరవేర్చబడుచుంటుండగా, అవును ప్రభా నా గురించి ఇది ప్రవచించావు, ఇది నెరవేర్చబడుతుంది తండ్రి, అందును బట్టి కృతజ్ఞతలు ప్రభా అని వధువు చెప్పేదిగా ఉంటుంది. హల్లెలూయా. ఆయన రాజ్యానికి వెళ్ళేవారు, ఆయన ఒక ప్రేమలేఖ రాసి ఉంటుండగా, తన యొక్క వధువుకి ప్రేమలేఖ రాసి ఉంటుండగా ఆ లేఖలో ఉండిన ప్రతి సంగతి గురించి ఆమెకు తెలిసి ఉంటుంది. భర్త తన భార్యకు ఉత్తరం రాశాడు అనుకోండి, ఈ కాలంలో ఉత్తరం లేవండి, సెల్లో మెసేజ్ పంపించాడు, ఏం పంపించాడో తెలియని స్థితిలో ఉంటుందా భార్య? ఆమెకు మొత్తం ఆ మెసేజ్ మొత్తం చదివి అర్థమయ్యేదాకా విడిచిపెట్టదు. చదవటం రాకపోతే ఎవరినన్నా అడుగుద్ది, ఎవరినన్నా పిలిపించుకుంటుంది. ప్రతి మాట చదువు, ఏ మాట విడిచిపెట్టద్దు, ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడో నాకు మొత్తం అర్థం అవ్వాలి అని పట్టుకునేదాకా, ఆ మెసేజ్ పట్టుకునేదాకా విడిచిపెట్టదు. ఇక్కడ వాక్యంలో మన గురించి వాక్యం రాయబడి ఉంటుండగా ఆ వాక్య భాగం నాకు సంబంధించిన ఆ దేవుడు ఏం మాట్లాడాడు, ఏం ప్రవచింపజేశాడని ఆమె పరిశుద్ధాత్ముని ప్రార్థన చేసి ప్రభువా నాకు ఈ వాక్యాన్ని బయలుపరచని అర్థమయ్యేదాకా ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేసినప్పుడు కాపరి నుండి దేవుడే ఆమెతో మాట్లాడువాడై ఉన్నాడు. వాక్యం అర్థం అవటానికి చదువు అవసరం లేదు, వాక్యం అర్థం అవటానికి జ్ఞానం అవసరం లేదు, వాక్యం అర్థం అవటానికి తెలివి అవసరం లేదు. హల్లెలూయా. అక్కడ 2000 సంవత్సరాల క్రితం దేవుడు 12 మంది అపోస్తుల్ని ఎన్నిక చేసుకుని ఉన్నాడంటే ఎక్కువ శాతం జాలర్లే అయి ఉన్నారు, ఎక్కువ శాతం వారి సంతకం వారు పెట్టని వారుగా ఉన్నారు. మనకి వాక్యాన్ని పత్రికలను రాసిన వారు చదువుకున్నవారు కాదు,
వారు విద్యావేత్తలు కాదు, చేపలు పట్టుకునే జాలర్లు. అనేక మందికి వారి సంతకాలు కూడా పెట్టడం రాకపోతే వారు ఈ వాక్యాన్ని ఏ విధంగా రాయించారంటే, చదువు వచ్చిన వాళ్ళతో వీళ్ళు చెప్తా ఉంటుంటే వాళ్ళు రాశారు, ఆ పత్రికలు రాశారు, ఆ పత్రికలు మనం చదువుకుంటా ఉన్నాం. కనుక వాక్యం అర్థం అవటానికి చదువుకి సంబంధం లేదు, వాక్యానికి జ్ఞానానికి సంబంధం లేదు, వాక్యానికి తెలివితేటలకు సంబంధం లేదు. పరిశుద్ధాత్ముడే మనకి బయలుపరచువాడై ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు మీకు సంగతులన్నీ జ్ఞాపకం చేస్తాడని చెప్పింది. అందుకే హల్లెలూయా. చదువు మంచి విద్యార్హతలు ఉండాల్సిన అవసరం లేదు. దేవుడే వస్తాడు. మనకి సంబంధించిన వాక్యాన్ని, ఇదిగో ఎస్తేరు జీవితం చూసినట్లయితే, నేను ఎస్తేరు వంటి దాన్ని అయి ఉన్నాను. హల్లెలూయా. ఆమె యొక్క దేహం ఏ విధంగా మార్చబడి ఉన్నదో ఈ ముగింపు కాలంలో నా దేహం మార్చబడుతుంది. రెబ్కా యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు, ఇదిగో రెబ్కా వంటి దాన్ని నేను అయి ఉన్నాను. ఇదిగో ఆమె ఏ విధంగా పెండ్లి కుమారుడి వద్దకు పంపించబడిందో నేను పెండ్లి కుమారుడి దగ్గరికి నేను నడిపించబడతా ఉన్నాను. హల్లెలూయా. ఆమె దగ్గరికి ఏ విధంగా బహుమానాలను పెండ్లి కుమారుడు పంపించాడో, పెండ్లి వస్త్రాన్ని ఏ విధంగా ఇస్సాకు పంపించాడో, నా దేవుడు నా పెండ్లి కుమారుడు నాకు పెండ్లి వస్త్రాన్ని పంపించాడు. ఈ వాక్యముతో నేను అలంకరించబడతా ఉన్నాను. ఈ వాక్యములో ఉండిన పరిశుద్ధాత్మ వరాలే నాకు ఇవ్వబడ్డాయి. వాటి ద్వారా నేను అలంకరించబడతా ఉన్నాను. పరిశుద్ధాత్మ యొక్క ఫలాలను నా జీవితంలో నేను కలిగి ఉన్నాను. అవే నా అలంకరణలుగా ఉన్నాయని నీవు గుర్తిస్తావు. దాని ద్వారా నేను అలంకరించబడి ఇప్పుడు నా పెండ్లి కుమారుడి దగ్గరికి నేను వెళ్తా ఉన్నాను. రెబ్కా వెళ్ళేటప్పుడు తనతో పాటు ఆమె చెలికత్తెలు కూడా వెళ్ళారు. కానీ ఇస్సాకు యొక్క గుడారంలోనికి ప్రవేశించింది కేవలం రెబ్కా మాత్రమే. వారు బయటే ఉండిపోయారు. పెండ్లి కుమారుడితో వెళ్ళేది వధువు మాత్రమే. నేను ఆ విధంగా నా పెండ్లి కుమారుడి వద్దకు నేను వెళ్తాను అని. ఈ రెబ్కా జీవితం చూడగానే నీకు అది స్ట్రైక్ అయిపోవాలి. ఎస్తేరు జీవితం చూడగానే, ఇదిగో నేను ఎస్తేరు వంటి దాన్ని అయి ఉన్నాను. నేను పౌలు కాలంలో ప్రదానము చేయబడిన దాననై ఉన్నాను. ఈ ముగింపు కాలం వచ్చేపాటికి నా పెండ్లి కుమారుడితో నేను వివాహం చేయబడిన దాననై ఉన్నాను. పెండ్లి ద్వారా నేను ఇప్పుడు యోధా గోత్రానికి సంబంధించిన స్త్రీనై ఉన్నాను. యోధా గోత్రానికి సింహాసనం వాగ్దానం చేయబడింది. ఆ సింహాసనం మీద నేను కూర్చుంటాను. 1000 ఏళ్ల పరిపాలనలో క్రీస్తు మరియు నేను దావీదు సింహాసనం మీద కూర్చొని నేను పరిపాలించనై ఉన్నానని నువ్వు చూడగలిగిన దానివై. రూతు జీవితం చూడగానే, ఇదిగో నా బోయాజు నా పెండ్లి కుమారుడై ఉన్నాడు. హల్లెలూయా. కోతకు ఆయనే రాజు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నన్ను విమోచిస్తానని వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. నాకు పరిశుద్ధాత్మ ఇచ్చుట ద్వారా నువ్వు విమోచించబడతావు అని వాగ్దానం చేశాడు. ఇక వాగ్దానం ఇవ్వగా నేను విశ్రాంతి తీసుకోవచ్చు, మిగిలిన కార్యం అంతా ఆయనే చేస్తాడు అని నువ్వు గ్రహించగలిగిన దానవుగా ఉంటావు. యేసుక్రీస్తు వారు తన వాక్యాన్ని ఏ విధంగా గుర్తించాడో, ఏ విధంగా తన జీవితంలో నెరవేర్చబడింది అని గుర్తించి ప్రకటించి ఉన్నాడు. ఈనాడు వధువు కూడా తనకి ఇవ్వబడిన వాగ్దానాన్ని ఆమె గుర్తించుటకు పరిశుద్ధాత్మే సహాయం చేయును. పరిశుద్ధాత్ముడే ఆ వాక్యము తన జీవితంలో నెరవేర్చబడటానికి కృప చూపించును, నడిపించును. ఆ వాక్యాన్ని నెరవేర్చుట ద్వారా ఈమె నా వధువు అయ్యున్నదని లోకంలో నిరూపించేదిగా పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆయనే నిరూపిస్తాడు. వాక్యాన్ని నెరవేర్చుట ద్వారా, తన ప్రజలలో వాక్యము నెరవేర్చుట ద్వారా ఆ వాక్యాన్ని నిరూపించువాడై ఉన్నాడు. ఆయన బయట ఎక్కడో నిరూపించడో, తన ప్రజల మధ్యలోనే ఆయన తన వాక్యాన్ని నెరవేర్చుట ద్వారా ఈమె నా వధువు అని నిరూపించువాడై ఉన్నాడు. ఈనాడు తన వధువుగా మనం అందరం ఉంటుండగా మనకి సంబంధించిన వాక్య భాగాన్ని మనం గుర్తించడానికి కృప చూపించునుగాక. ఈనాడు మనం ఏ కాలంలో ఉన్నామో, ఏ ఋతువులో ఉన్నామో, ఈ కాలంలో మనకి ఏం వాగ్దానాలు ఇవ్వబడ్డాయి, ఈ కాలానికి సంబంధించిన వాగ్దానాలు ఏమి ఇవ్వబడ్డాయి, ఇంతవరకు మన జీవితంలో ఏమి నెరవేర్చబడ్డాయి, ఇంకా ఏమి నెరవేర్చబడవలసి ఉన్నది. నెరవేర్చబడిన వాటికై దేవునికి స్తోత్రములు ప్రభువా, ఇంకా నెరవేర్చాల్సినవి ఇవి ఉన్నాయి ప్రభువా, ఇవి ఉన్నాయి ప్రభువా అని వధువు గుర్తిస్తుంది. అందరూ కాదు. అమావాస్యలకి పండగలకి వచ్చేవారు గుర్తించరు. ఆలయాలకి ప్రతిరోజు ప్రతి ఆదివారం వచ్చేవాళ్ళు, ప్రతి మంగళవారం వాళ్ళకి పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడు కాబట్టి పరిశుద్ధాత్ముడు తెలుస్తుంది వారికి ఈ వాగ్దానాలు నెరవేర్చవలసి ఉన్నది ప్రభా. దానియేలు అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇంకా మేము ఈ దేశం నుండి బయటికి నడిపించబడటానికి ఇంకా 2 సంవత్సరాలు ఉంది ప్రభా. వాక్యం చదువుతా తెలుసుకున్నాడు. ఇర్మియా 70 సంవత్సరాలు మేము ఈ దేశంలో, బబులోను దేశంలో మేము బంధించబడతాము, మరి చెరగా ఉంటామని
ప్రవచించాడు ప్రభా. ఇప్పటికే 68 సంవత్సరాలు అయిపోయినాయి, ఇంకా 2 సంవత్సరాలు ఉన్నాయి. ఈ 2 సంవత్సరాల్లో మమ్మల్ని మళ్ళా మా దేశానికి నడిపిస్తానని వాగ్దానం చేశావుగా, ఆ వాగ్దానం నెరవేర్చు ప్రభా అని దానియేలు ఏ విధంగా ప్రార్థన చేశాడో ఈనాడు వధువుకు సంబంధించిన వాక్యం, మనకు సంబంధించిన నెరవేర్చబడవలసిన వాగ్దానాలు ఇవి ఉన్నాయి ప్రభా. మేము పరిపూర్ణతలోనికి రావాలి ప్రభా. మేము మీ వలే మా జీవితాలు మార్చబడాలి. నువ్వు ఏ వాక్యం అయితే అయి ఉన్నావో మేము ఆ వాక్యంగా మార్చబడాలి. నువ్వు ఏ విధంగా కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, నింద వచ్చినా, అపనింద వచ్చినా కానీ నువ్వు నీతిమంతుడిగా జీవించావు, మేము అదే నీతిమంతులుగా మేము జీవించాలి. నువ్వు పరిపూర్ణుడివై ఉంటుండగా మేము మీ వధువులో మీ శరీరంలో భాగమై ఉన్నాం, మీ వాక్యంలో భాగమై ఉంటుండగా మేము కూడా పరిపూర్ణులుగా చేయబడాలి ప్రభా. మా ఎడలు అది నెరవేర్చు ప్రభా అని మనం నిజమైన దేవుని సంఘం ప్రార్థన చేసేవారిగా ఉన్నాం. ఎందుకంటే వారికి ఇవ్వబడిన వాగ్దానాలు వారికి తెలుసు. మనకి ఇవ్వబడిన వాగ్దానాలు మనం గుర్తించడానికి దేవుడు సహాయం చేయనుగాక. ఆ వాగ్దానాలు నెరవేర్చడానికి దేవుడు మరి కృప చూపించినట్లు మనం ప్రార్థన చేయడానికి దేవుడు మనల్ని నడిపించునుగాక. దేవుడు ఇచ్చిన మాటలను దీవించునుగాక. మరొకసారి మనమంతా లేచి నిలబడదాం. మన మధ్యనున్న మన దేవుడు మన స్తుతులతో, మన స్తోత్రాలతో కొనియాడదాం. హల్లెలూయా, 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 స్తోత్రములు, హల్లెలూయా, వందనములు, వందనములు తండ్రి, వందనములు యేసు, వందనములు ప్రభా. కృప కలిగిన మా దేవా స్తోత్రములు, కృప కలిగిన మా రక్షక స్తోత్రములు. హల్లెలూయా, 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 స్తోత్రములు, హల్లెలూయా, వందనములు, 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 వందనములు తండ్రి, వందనములు యేసు, వందనములు ప్రభువా. కృప కలిగిన మా దేవా యేసుక్రీస్తు ప్రభువా స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. Thank you Jesus, thank you Jesus, thank you Jesus, thank you Jesus. Hallelujah, 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 hallelujah. జీవం కలిగిన దేవా, జీవాధిపతి, స్తోత్రములు తండ్రి, వందనములు యేసయ్య. ఈ రీతిగా ప్రభువా యేసయ్య మా గొప్ప దేవుడా, ప్రభువా రాజా స్తోత్రములు తండ్రి. మరొక్కసారి తండ్రి ప్రభువా ఈ దాములూరు గ్రామంలో మా గొప్ప దేవుడా మేము సమావేశం అవటానికి గాను కృప చూపించావు మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య మమ్మల్ని సమావేశపరచడమే కాకుండా ప్రభువా మరొక్కసారి నీవే మా మధ్యకు దిగి వచ్చావు ప్రభువా. ప్రభువా యేసయ్య సమావేశమైన ప్రతి ఒక్కరిని ఉద్దేశించి మా గొప్ప దేవుడా ఎప్పటి వరకు మాతో మాట్లాడినందుకు స్తోత్రములు మా గొప్ప దేవుడా. అవును ప్రభువా యేసయ్య మా గొప్ప దేవుడా. ప్రభువా రాజా స్తోత్రములు. ఆనాడు పేతురు మా గొప్ప దేవుడా వారికి ఇవ్వబడిన సత్యవాక్యాన్ని బట్టి ప్రభువా యేసయ్య ప్రభువా మా గొప్ప దేవుడా ఆ సంగతులను ప్రభువా జ్ఞాపకం చేయటానికి నేను సిద్ధ మనస్సు కలిగిన వాడనుగా ఉన్నానని ప్రభువా యేసయ్య మా గొప్ప దేవుడా ఆ సంగతులు ప్రభువా యేసయ్య జ్ఞాపకం చేస్తూ మిమ్మల్ని రేపుచున్నానని మా గొప్ప దేవుడా. ప్రభువా నేను మరణించిన తర్వాత కూడా ఈ సంగతులు జ్ఞాపకం చేసుకోమని ప్రభువా పేతురు మాట్లాడుతూ ఉండి ఉన్నాడు తండ్రి. మొదటి కాలములో వారే మా గొప్ప దేవుడా ఆ రీతిగా మెలకుగా ఉండి మా గొప్ప దేవుడా నిర్లక్ష్యం వహించకుండా మా గొప్ప దేవుడా ప్రభువా యేసయ్య మీ రాజ్యము గురించి ప్రభువా వెతికిన ఎడలైన ప్రభువా యేసయ్య మీ నీతిని గురించి ప్రభువా వారు వెతికిన ఎడలైన మా గొప్ప దేవుడా ప్రభువా ఈనాడు మేము ముగింపు కాలములో ఉన్నాము తండ్రి. ద్వారములు మూయబడుచున్న కాలములో మేము జీవించుచుంటుండగా మరింత మెలకుగా మేము ఉండాలి మా గొప్ప దేవుడా. మరింత మీ నీతిని వెతకాలి ప్రభువా, మరింత మీ రాజ్యమును మేము వెతకాలి మా గొప్ప దేవుడా.
ప్రభువా యేసయ్య మా గొప్ప దేవుడా, లోకముతో కలిసి ఆనందించే వారముగా మేము ఉండకూడదు ప్రభువా, లోకముతో సహవాసం చేసే వారముగా మేము ఉండకూడదు ప్రభువా. యేసయ్యా స్తోత్రములు మా గొప్ప దేవుడా, ప్రభువా యేసయ్య మా గొప్ప దేవుడా. ఆనాడు ప్రభువా అమ్రాము యెకోబేదులు ప్రభువా వారికి ఇవ్వబడిన వాగ్దానం కోసం ఏ విధంగా ప్రభువా వారు ప్రభువా యేసయ్య పగలంతా కష్టపడి ప్రభువా రాత్రి మా గొప్ప దేవుడు వారు ప్రార్థన చేయుచున్న వారిగా ఉన్నారు మా గొప్ప దేవుడా. దినమంతయు ప్రభువా మా పనులకు మేము వెళ్ళినప్పటికీ మా గొప్ప దేవుడా, ప్రభువా మీ రాకడ విషయమై ప్రభువా మమ్మల్ని సిద్ధపరచండి, మమ్మల్ని సరిచేయండి, మమ్మల్ని క్రమపరచండి, మమ్మల్ని హెచ్చరించండి అని ప్రభువా మేము ప్రభువా రాత్రి అంతా ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం మా గొప్ప దేవుడా. ప్రభువా మీ వాగ్దానం యొక్క నెరవేర్పు కోసం ప్రభువా మేము ఎదురు చూడవలసిన వారముగా ఉన్నాము తండ్రి. ప్రభువా ఏ ఒక్క బిడ్డను మా గొప్ప దేవుడా, ఏ ఒక్కరిని ప్రభువా యేసయ్య మమ్మల్ని విడిచిపెట్టద్దు మా గొప్ప దేవుడా. ప్రభువా మా గూడులను రేపండి మా గొప్ప దేవుడా, మా జీవితాలను రేపండి మా గొప్ప దేవుడా, మా హృదయాలలో మంటను కలిగించండి మా గొప్ప దేవుడా, మీ పరిశుద్ధాత్మ కార్యములు జరిగించండి మా గొప్ప దేవుడా. మా జీవితాలను ప్రభువా యేసయ్య నీవే ప్రభు ఆత్మీయంగా ఆశీర్వదించండి మా గొప్ప దేవుడా. నిన్న ఉన్న స్థితిలో నేడు మేము ఉండకూడదు మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య మేము మా ఆత్మీయమైన ఎదుగుదల ప్రభువా ఒక్కొక్క మెట్టు ప్రభువా మేము ఎక్కుచున్నట్లు ప్రభువా మేము చూడగలగాలి మా గొప్ప దేవుడా. మా ఆలోచనలు ప్రక్షాళన చేయబడినట్లు చూడాలి ప్రభువా, మా తలంపులు ప్రక్షాళన చేయబడినట్లు చూడాలి ప్రభువా, మా ఉద్దేశాలు మార్చబడినట్లు మేము చూడాలి ప్రభువా. ప్రభువా యేసయ్య మా గొప్ప దేవుడా లోకాన్ని విడిచిపెట్టినట్లు మేము చూడాలి ప్రభువా, మా గొప్ప దేవుడా ప్రార్థనలో బలపరచబడినట్లు చూడాలి ప్రభువా. మీతో మీ యొద్ద నుండి కలలు పొందుకునే వారిగా ప్రభువా, మీ యొద్ద నుండి దర్శనాలు పొందుకునే వారిగా మా గొప్ప దేవుడా, మీ యొద్ద నుండి ప్రత్యక్షత బయలుపాటు పొందుకునే వారిగా మా గొప్ప దేవుడా. దినము మా గొప్ప దేవుడా మేము ఆత్మీయంగా ప్రభా మిమ్మల్ని సమీపించుచున్న వారిగా ప్రభా మేము చూడగలగాలి మా గొప్ప దేవుడా. ప్రభువా పరిపూర్ణతలోనికి నడిపించబడటానికి తండ్రి నీవే కృప చూపించండి మా గొప్ప దేవుడా. మమ్మల్ని విడిచిపెట్టొద్దు ప్రభా, మా కుటుంబాలను విడిచిపెట్టొద్దు ప్రభా, మా బిడ్డలను విడిచిపెట్టొద్దు మా గొప్ప దేవుడా. ప్రభువా మీ కార్యములు జరిగించండి తండ్రి, కృప చూపించండి మా గొప్ప దేవుడా. ప్రభువా ఈ కాలానికి ఇవ్వబడిన మాకు సంబంధించిన వాక్యాన్ని మేము గుర్తించి మా గొప్ప దేవుడా ప్రభువా నెరవేర్చిన వాటి కొరకే ప్రభా మీకు కృతజ్ఞతలు చెల్లించి ప్రభా నెరవేర్చబడవలసిన వాటి విషయమై ప్రభువా మేము దానియేలు వలె ప్రార్థన చేయగలుగుటకు తండ్రి నీవే కృప చూపించమని కోరుచున్నాం మా గొప్ప దేవుడా. సహాయము దయచేయండి ప్రభా, కూడి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి ప్రభా, ప్రతి బిడ్డను ఆశీర్వదించండి ప్రభా మా గొప్ప దేవుడా. ప్రభా ఈ కుడిక జరిగించుకోవటానికి మా గొప్ప దేవుడా ప్రభువా యేసయ్య ఈ రీతిగా ప్రభా మీ బిడ్డలు ప్రభా మా గొప్ప దేవుడా అవకాశం ఇచ్చి ఉంటుండగా ప్రభా ఈ కుటుంబాన్ని దీవించండి మా గొప్ప దేవుడా, ఆశీర్వదించండి మా గొప్ప దేవుడా, వారి ప్రతి అవసరతను తీర్చండి మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య ఈ గృహంలో మా గొప్ప దేవుడా ఇంకనూ రక్షణ పొందుకోవాల్సిన వారి విషయమై ప్రభా నీవే ప్రభా మీ బిడ్డలు దర్శించండి ప్రభా, మీ వాక్యం వైపు ఆకర్షించుకోండి ప్రభా, మీ వాక్యంలో నిలబెట్టుకోండి మా గొప్ప దేవుడా. కూడి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి ప్రభా, ఆశీర్వదించమని కోరుచున్నాం తండ్రి. మీ సన్నిధి, మీ ప్రసన్నత, మీ దీవెనలు, మీ ఆశీర్వాదాలు ఇప్పుడు ఎల్లప్పుడు మా మీద మా కుటుంబాల మీద మెండుగా కృమ్మరించమని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించును.